హరి ఓం. ఉపన్యాసం ప్రారంభం చేస్తే ఉపన్యాస సంబంధమైన అంశాన్ని తప్ప మళ్ళీ ఇంకొక విషయాన్ని మధ్యలో స్పృశించడం అనేటటువంటిది నాకు అలవాటు లేదు కనుక ముందుగానే మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తాను. ఈరోజు ఉదయం శంకర జయంతి సందర్భంగా ఆదిశంకరుల పల్లకీ పట్టుకోవడానికి పురుషులందరినీ వైదికంగా రండి, చక్కగా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని రండి, బనీను చొక్కా వేసుకోవద్దు పల్లకీ పట్టుకునేటప్పుడు అని ఒక్క మాట చెప్తే నిజంగా ఎంతమందో నా మాటకు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. వీడు శాస్త్రీయమైన మాటే చెప్పాడు తప్ప ఏదో భేషజానికి చెప్పడు అని అందరూ అలా వచ్చి పల్లకీ పట్టుకుని అంత భక్తి శ్రద్ధలతో జై జై శంకర హరహర శంకర అన్న నామాన్ని చెప్తూ అత్యద్భుతంగా కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. అలాగే తల్లులు కూడా ఉదయం వచ్చిన వాళ్ళు కార్యక్రమం అంతా పరిసమాప్తం అయ్యేంత వరకు సరిగ్గా కనపడినా కనపడకపోయినా, ఎందుకంటే దేవాలయానికి ఎదురుగుండా కూర్చుంటేనే కనపడుతుంది తప్ప కొంచెం పక్కకుంటే కనపడదు, కానీ వాళ్ళు మానసికంగా దర్శనం చేస్తూ చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చుని కార్యక్రమం పరిసమాప్తమయ్యేంత వరకు అదే క్రమశిక్షణతో ఉండి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం చేత మీకు అందరికీ కూడా జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణమైన కరుణాకటాక్ష వీక్షణములు లభిస్తాయి అని చెప్పడంలో నాకు కించిత్ మాత్రం కూడా అనుమానం లేదు. అంతగా సహకరించి అంతగా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న మీ అందరికీ నా శుభాభినందనలను ఆవిష్కరిస్తూ వాళ్ళ ప్రసంగాన్ని ప్రారంభం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిజన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. వైశాఖ శుక్ల పంచమి శంకర అన్న నామం కలిసి వచ్చేటట్లు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించాడు అన్న విషయం నిస్సందేహంగా నిరూపణమయ్యేటట్టు శంకర భగవత్పాదులు కాలడి అగ్రహారమునందు జన్మించారు. అగ్రహారంలో జన్మించినటువంటి వారు అది అవతారము అనగా ఒక ప్రయోజనము కొరకు వచ్చినటువంటిది. లోకమునకంతటికి బోధ చెయ్యాలి, ఆసీతు హిమాచలము పర్యటించాలి. ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు 56 రాజ్యములలో పర్యటించారు. స్వతంత్ర భారతంలో ఆనాడున్నటువంటి భారతదేశ వ్యవస్థలో 56 రాజ్యములలో 6000 మంది శిష్యులతో 3 మాట్లు ఆసీతు హిమాచల పర్యంతము కేవలము పాదచారి అయి పర్యటించారు.
అది కూడా శంకరులు పర్యటన చేసిన సమయంలో శంకరాచార్యులు వారు వస్తున్నారని జయనాదం చేసిన వారు శంకరాచార్యులు వారు వస్తున్నారని చెప్పి కనీసం ఆయనకి భిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా లేకపోగా శంకరాచార్యులు వారు వస్తున్నారు, ఎలా అయినా సరే ఆయనని ఇబ్బందికి గురి చెయ్యాలి, ఆయనతో వాదన చేసి ఓడించాలని శంకరులు బయలుదేరారు అనేటప్పటికే ఇటుగా వస్తారని చెప్పి తమ వాదనలకి పదును పెట్టి ఎల్లాగైనా శంకరాచార్యులు వారిని ఓడించి ఇక శంకరులు అడుగు తీసి అడుగు వెయ్యని స్థితిని కల్పించాలని కొన్ని వేల మంది ఆయన పట్ల వ్యతిరేక భావంతో ఎదురు చూసినటువంటి రోజులవి. అటువంటి రోజుల్లో శంకరులు అడుగు తీసి అడుగు వేస్తే వారు ఏ రాజ్యంలో ప్రవేశించినా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అవైదిక వాదనలను ఖండించడంలో వారు ప్రేమ చూపించారు తప్ప, వారి తప్పు దిద్దారు తప్ప, నిష్కర్షగా ఎవరినో బాధ పెట్టడమో, తను గెలవాలి కాబట్టి వితండవాదన చేయడమో, తను గెలవాలి కాబట్టి తానన్నది సత్యం అవ్వాలి కాబట్టి అవతల వారిది అసత్యమని నిరూపించే ప్రయత్నం చేయడమో శంకరులు ఎప్పుడూ చెయ్యలేదు. మీరు శంకర విజయాల్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శంకరుల వాదన అనబడేటటువంటి సత్యం ముందు నిలబడలేకపోయాయి. మిగిలిన వాదనలు నిలబడలేక తమంత తాము పలాయనము చిత్తగించాయి. ఆ కారణం చేత ఆసీతు హిమాచల పర్యంతము శంకర భగవత్పాదుల యొక్క పాదములకు నమస్కారం చేసింది. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు, ఆయన నడిచినటువంటి పదం పూలబాట కాదు. కేవలం శరీరంతో ఉన్నది 32 సంవత్సరములు, చేసినది 3 సంవత్సరములు భారతదేశమంతా పర్యటన. అడుగు తీసి అడుగు వేస్తే వాదన, ఎక్కడికి వెడితే అక్కడే 72 అవైదికమైనటువంటి మతములు ప్రబలిపోయి ఉన్నాయి. ఎక్కడికి వెడితే అక్కడే వాదన. దానికి తోడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించే సమయంలో సాక్షాత్తు సరస్వతీదేవే అడ్డొచ్చింది ఆయనకి. అడ్డొచ్చి శంకర సర్వజ్ఞపీఠం అధిరోహించాలంటే నాతో వాదించాలని సరస్వతీదేవి అంతటి వారిని ఓడించి ఆవిడ చేత శంకరాచార్యుల వారు చెప్పిన వాదన సత్యమే అనిపించుకుని వ్యాసాచార్యుడంతటి మహానుభావుడి చేత శంకర భగవత్పాదులిచ్చిన బ్రహ్మసూత్ర భాష్యము వంటి భాష్యము తిరుగులేనిది, వారు చెప్పిన అద్వైత సిద్ధాంతము అంత ప్రామాణికము, అంత తిరుగులేని సత్యము అని వ్యాసుడంతటి వాడు సంతోషించి వేరొక 16 సంవత్సరములు శరీరంతో ఉండి బోధ చేయవలసినది అని అభ్యర్థిస్తే అప్పటికి 16 సంవత్సరాల వయస్సుకి శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంతో సహా ప్రస్థానత్రయానికి భాష్యం ఇవ్వడం కూడా జరిగిపోయింది. కేవలం ప్రచారం కోసం వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉన్నారు. ఎన్ని దేవాలయాలకి చక్రప్రతిష్ఠ చేశారో, చాలా చోట్ల దేవతా స్వరూపాలు ఉగ్రంగా మారే. శంకరాచార్యుల వారు ఈ దేశంలో పర్యటించినటువంటి సమయంలో, వారు తిరుగాడిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని శంకర విజయాల్లో మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీరు నిజంగా ముక్కున వేలేసుకుంటాం. అయ్య బాబోయ్, ఒక్క వ్యక్తి అసలు ఇలా ఎలా సాధించగలిగారు అని. అందుకే జవహర్లాల్ నెహ్రూ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అన్న పుస్తకంలో, డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న పుస్తకంలోనూ కూడా ప్రపంచ చరిత్రలో వచ్చినటువంటి రాజులందరి గురించి ప్రస్తావన చేస్తూ ఆయన శంకరుల గురించి ఒక మాట రాశారు. ఒక సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు 8వ ఏట సన్యసించి ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించి అందరినీ తన ప్రౌఢమైనటువంటి వాదనతో అవైదికమును ఖండించి మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒకే సిద్ధాంతం కిందకి తీసుకొచ్చి అందరినీ భగవద్భక్తి అన్న ఛత్ర ఛాయల్లో నిలబెట్టినటువంటి ఆ ఒంటరి సన్యాసి ఉన్నాడే, అది మాత్రం అత్యద్భుతమైన సాధించినటువంటి సాధితం. అలా సాధించిన వాడు నభూతో న భవిష్యతి అని రాశాడు. కాబట్టి శంకర భగవత్పాదులు సాధించినటువంటి విజయం అంత తేలిక కాదు. ఆయన ఎదుర్కొన్నన్ని కష్టాలని ఎవ్వరూ ఎదుర్కోరు. ఎందుచేత అంటే అసలు ఆ శంకరాచార్యుల వారు ప్రచారం చేసినటువంటి రోజుల్లో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, అత్యంత క్లిష్టమైన సంఘటన ఒకటి ఉంది. బ్రహ్మగారి భార్య సరస్వతీదేవియే ఇక్కడ సరసవాణిగా వచ్చింది, ఉభయ భారతి అన్న పేరుతో. అటువంటి తల్లి
ఏ స్త్రీ తన జీవితంలో తన భర్త సన్యసించాలని కోరుకుంటుంది? అందున పోనీ ఏదో సన్యసించాళ్లే ఊరుకుందాం అనుకోవడానికి ఆమె మండనమిశ్రుడు అన్న పేరుతో ఉన్నటువంటి బ్రహ్మగారితో కలిసి యజ్ఞములు జరుగుతున్నటువంటి చోట బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క భార్యగా ఎన్నో మర్యాదలను, ఎన్నో గౌరవాలను అందుకుంది. అటువంటి తల్లి తన భర్తయే సన్యసించి వెళ్ళిపోతాను అంటే సంతోషంగా మీరు వెళ్ళిపోండి, నేను ఒక్కదాన్నే ఉంటానని ఎలా అంటుంది? ఏ స్త్రీకైనా అది సామాన్యమైన విషయం కాదు. కానీ నిజంగా శంకరాచార్యుల వారి జీవితంలో జరిగినటువంటి అత్యద్భుత సంఘటన ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో లెక్కించదగినటువంటి మాణిక్యములలో ఆ ఉభయ భారతి సరసవాణి ఒకతే. ఎందుచేతంటే ఏ భార్య తన భర్త వేరొక సన్యాసితో వాదన జరుపుతుంటే మీరు ఓడిపోయారండి, ఆయనే గెలిచారని ఎలా చెప్తుంది? కొంతమంది అంటారు 21 రోజులు జరిగింది సంవాదన మండనమిశ్వరుడికి శంకర భగవత్పాదులకి. జరిగినప్పుడు పూలదండ వేసింది, ఎవరి మెడలో పూలదండ వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అంటారు. కానీ శంకర విజయంలో ప్రామాణికంగా చెప్పిన విషయం ఏమిటంటే ఇద్దరూ కూర్చుని వాదించుకుంటున్నారు. 21 రోజులు అయింది. ఆవిడే నిర్ణేత, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఆవిడే చెప్పాలి. ఎంత చమత్కారంగా ఆవిడ మాట్లాడిందంటే మీరు ఓడిపోయారు అని భర్తను అనలేదు. సన్యాసిని భోజనానికి రండి అని పిలవరు, సన్యాసిని దేవతార్చనకి రండి అని పిలవరు, వైశ్వేదేవానికి రండి అని పిలవరు. సన్యాసికొక్కడికే భిక్ష. భిక్ష అన్న మాట ఇంకా ఏ ఇతరులు వాడుకోకూడదు. భిక్ష చేయడానికి వెళ్తున్నామన్న మాట వాడుకునే అధికారం కేవలము సన్యాసిదే, అంతే. తప్ప భిక్ష అన్న మాటని ఏదో ఒక దీక్షలో ఉన్నంత మాత్రం చేత గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టని వాడు భిక్షకెడుతున్నానన్న మాట వాడకూడదు. మీరు శంకర విజయాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏ మాట ఎప్పుడు వాడాలో అర్థం అవుతుంది. అందుకే ఉభయ భారతి ఇద్దరినీ పిలిచేటప్పుడు శంకరాచార్యుల వారి వంక చూసింది, అయ్యా తమరు భిక్షకి రండి అనాలి. భర్త వంక చూసి మీరు వైశ్వదేవానికి రండి అనాలి. ఆయన గృహస్థ అయితే. ఇద్దరి మధ్య ఒప్పందం శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి. ఎవరు ఓడిపోతే వారు, మండనమిశ్రుడు ఓడిపోతే గృహస్థాశ్రమం విడిచిపెట్టి సన్యాసం తీసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే అసలు ఆ ప్రసక్తే లేదు. కాబట్టి నేను మాటే మాట్లాడను. కాబట్టి ఇప్పుడు మండనమిశ్రుడు ఓడిపోయాడు. అది ప్రకటించడం ఏ భార్యకైనా అంత తేలిక విషయం కాదు. కానీ ఆవిడ సరస్వతి, ఆవిడ కట్టుబడింది. ఓడిపోయాడు నా భర్త, కాబట్టి నేను చెప్పాలి ఓడిపోయాడని. మీరు ఓడిపోయారు అని చెప్పడం ఇక ఆయన సన్యసిస్తాడు. ఆవిడ నోటితో ఆవిడ చెప్పలేకపోయింది. మీరు ఓడిపోయారు అని చెప్పడం మానేసి 20 రోజులు ఏమని పిలిచేదంటే మీరు వైశ్వదేవానికి రండి, మీరు భిక్షకి రండి అనేది. శంకరాచార్యుల వారి దగ్గరికి మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళి, మండనమిశ్రుడు ఓడిపోయిన రోజున ఆవిడ వెళ్ళింది ఇద్దరూ భిక్షకి రండి అంది. ఇద్దరూ భిక్షకి రండి అంటే ఇక నువ్వు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తున్నావు, సన్యాసం స్వీకరించు, శంకరాచార్యుల వారి దగ్గర ఓడిపోయావు, కాబట్టి ఇద్దరూ భిక్షకి రండి. ఇద్దరూ భిక్షకి రండి అంది అంటే సన్యసించాడు అని గుర్తు. ఇక సన్యాసం తీసుకుంటున్నావు. అందుకే ఏ పదాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి తప్ప ఏదో పడికట్టు పదాల్లాగా అలా వాడడమే అది సంప్రదాయం అన్నట్టు ఇష్టం వచ్చినట్టుగా పదాలని వాడుకోకూడదు. ఏదో ఒక దీక్ష తీసుకుంటే ఆ దీక్ష పరిమిత కాలానికి మాత్రమే ఉంటుంది తప్ప నువ్వు ఆశ్రమాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా కాషాయం కట్టుకోకూడదు, నువ్వు గృహస్థాశ్రమం విడిచిపెట్టకుండా భిక్ష పుచ్చుకుంటున్నానన్న మాట వాడకూడదు. ఇది ఈ దేవస్థానంలో చెప్పవలసిన మాట అని నాకు అనిపించి చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో పరాకుగా ఉండేదరుగాక. భిక్ష అన్న మాట సన్యాసికి మాత్రమే అన్వయం, శంకర విజయాలే దానికి ప్రమాణం. కాబట్టి అంతటి మహాతల్లి ఆవిడంది నా అవతార ప్రయోజనం అయిపోయింది, నా భర్త సన్యసించాడు, నేను వెళ్ళిపోతున్నానండి. ఇది శంకరాచార్యుల వారు ఈ దేశానికి అందించినటువంటి మహోత్కృష్టమైన కానుక. ఆయన అన్నారు, మండనమిశ్రుడు సన్యసిస్తున్నాడు, నిన్ను పంపించడం కోసం ఇక్కడికి పంపలేదు, నీవు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి.
సనాతన ధర్మ వైభవాన్ని కాపాడాలి. ఎవరెవరు వచ్చి నీ దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ నువ్వు కటాక్షాన్ని ప్రసరించాలి. కాబట్టి నిన్ను నేను ప్రతిష్ఠ చేస్తానన్నారు. ఆవిడ ఒక చమత్కారమైన మాట అంది. ఆవిడంది, నువ్వు నన్ను ఇప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించడం కాదు, ఇక నుంచి నేను నీ వెంట నడుస్తూ వస్తూ ఉంటాను. నేను నీ వెంట నడుస్తున్నానని గుర్తు నా కాళ్ళకి ఉన్నటువంటి మంజీరములు మ్రోగుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూశావో అక్కడ నేను ఆగిపోతాను. అక్కడే నన్ను ప్రతిష్ఠ చెయ్యాలి. ఆవిడ శృంగగిరి యందు ప్రతిష్ఠ అయింది. శృంగేరి పీఠం, శారదాపీఠం. అక్కడే సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు శంకరాచార్యుల వారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ శంకరులు పీఠం పెట్టారు అనడం కన్నా సరస్వతీదేవి పీఠం పెట్టించింది అనడమే నిజమేమో. ఎందుకంటే అక్కడే శంకరాచార్యుల వారు వెనక్కి తిరిగారు. అక్కడ సరస్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు శంకర భగవత్పాదులు. ఈ దేశంలో సాక్షాత్తుగా శారదని తన వెంట నడిపించి, శారదని తెచ్చి వనదుర్గ మంత్రాలతో కట్టి ప్రతిష్ఠించి, ఇన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా మనం శారదాకృపకి నోచుకునేటట్టుగా ఒక పీఠాన్ని ఇచ్చినటువంటి అద్భుతమైన కీర్తి ఒక్క శంకర భగవత్పాదులది. అది ఇక ఎవ్వరికీ చెల్లదు. అది ఒక్క శంకరాచార్యుల వారికే చెల్లుతుంది. కాబట్టి ఆయన మహానుభావుడు. ఆయన లెక్కలో అయితే 8 సంవత్సరాలకి పూర్తయిపోవాలి ఇవన్నీ. కానీ 8వ సంవత్సరం వరకు ఆయనకి సన్యసించే అవకాశం రాలా. అసలు మీరు శంకరాచార్యుల వారి జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆయన వచ్చింది పరమశివుడు, కానీ ఆయన వచ్చింది వైదిక మత ప్రచారానికి. అంటే మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో నేర్పడానికి. రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో శంకరులు అలా నేర్పారు. కాబట్టి ఆయనే అసలు ముందు సిద్ధాంతానికి కట్టుబడకపోతే ఆయన ఎవరికి సిద్ధాంత ప్రచారం చేస్తారు? తనకొకటి ప్రవర్తన ఉంటే కదా ఇంకొకళ్ళకి ప్రవర్తన నేర్పడం. తనకి లేని ప్రవర్తన తానెవరికి నేర్పుతారు? కాబట్టి తాను కట్టుబడాలి. ఇప్పుడు తాను కట్టుబడాలి అంటే ముందు వేదాధ్యయనం చెయ్యాలి. అవతారంలో పిల్లవాడిగా వచ్చారు కాబట్టి ఇప్పుడు వేదాధ్యయనం చెయ్యాలి అంటే ఉపనయనం జరగాలి. శంకరుల జీవితంలో అద్భుతం ఏమిటంటే ఆయన 3వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికీ ఆయనకి స్థానికమైనటువంటి భాషలో ఉన్న సమస్త గ్రంథ పరిశీలనం అయిపోయింది. 5వ సంవత్సరానికి సంస్కృత భాషతో పాటుగా కావ్యములు, పురాణములు, వ్యాకరణము, మీమాంస సమస్తం పూర్తి చేశారు. 8వ ఏట ఉపనయనం. మౌఖ్యము అంటారు. అంటే చెయ్యవలసిన ఉపనయనం యథార్థంగా అయితే తల్లి గర్భంలో పడినప్పటి నుంచి 8వ ఏటకి ఉపనయనం జరగాలి. అంటే బయటికి వచ్చేసిన తర్వాత అమ్మ కడుపులోంచి 7 సంవత్సరముల 2 మాసములు పూర్తయ్యే లోపల ఉపనయనం చెయ్యాలి. 10 మందికి మంచి మాటలు చెప్పి బ్రతకవలసినటువంటి వాడికి గాయత్రి వైభవం ఉండాలి. గాయత్రి వైభవాన్ని మింగేసేదేది అంటే కామము. ఆ కామము శరీరమునందు పొటమరించడం ప్రారంభమయ్యేది 8వ సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభము అని. కాబట్టి 8వ ఏడు దాటిపోయే లోపల ఉపనయనం చేసేయాలి తండ్రి. బలమైన కారణములు ఏమైనా ఉంటే కౌణం అంటారు. ఒక 8 సంవత్సరములు మాత్రమే అనుగ్రహిస్తారు. 16వ ఏటు వరకు చాలా బలమైన కారణాలుంటే 16 తర్వాత ఉపనయనం చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. కానీ చెయ్యొద్దు అని అనకూడదు కాబట్టి. కానీ నిజానికి శాస్త్రీయంగా చూస్తే 16 తర్వాత ఇక గాయత్రి పట్టివ్వదు. కానీ ఆ దోషం ఎవరి ఖాతాలో వేస్తారంటే తండ్రి ఖాతాలో వేస్తారు. ఎందుకంటే పుట్టినటువంటి కొడుకుకి చెయ్యవలసినటువంటి ఉపనయనాన్ని చెయ్యవలసిన వయసుకి చెయ్యనటువంటి పాపం తండ్రిదే అధికారం. కాబట్టి చెయ్యాలి ఉపనయనం. శంకరాచార్య స్వామి వారి పట్ల భక్తి ఉండడం, శంకరాచార్య స్వామి వారి పట్ల మనం విధేయతతో ప్రవర్తించడం అంటే కొడుకులున్న వాళ్ళు సక్రమమైన వయస్సుకి ఉపనయనం చేయడమే. శంకరాచార్యుల వారంతటి వారు ఉపనయనాన్ని చేసుకున్నారు. అసాధారణ ప్రజ్ఞాశాలురైనటువంటి వారికి 5వ ఏట చేసేస్తారు. ఎందుకంటే సమయం వృధా అయిపోతుంది కాబట్టి 8 వరకు ఆపితే 5వ ఏట ఉపనయనం చేస్తారు. శంకర భగవత్పాదులకి జరిగింది అలా. ఉపనయన సంస్కారం పొందితే తప్ప వేదాధ్యయనం చెయ్యకూడదు కాబట్టి ఉపనయనం చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళాడు మహానుభావుడైన. అంటే శాస్త్రాన్ని పాటించడంలో ఎంత మర్యాద చూపించారో చూడండి. అందుకే 1000 మాటలు చెప్పడం కన్నా 100 ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఒక్క ధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది. తాను అనుష్ఠించకుండా కేవలంగా ఉపన్యాసాలు చెప్పడానికి పరిమితం అయితే ఏ ప్రయోజనము ఉండదు.
పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ అని సూక్తి. ఇంకొకటికి చెప్పవలసి వస్తే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నువ్వు ఎవరికి ఎంత చెప్పావన్నది కాదు, నువ్వు చెప్పే దాంట్లో ఎంత నువ్వు అనుష్ఠిస్తూ ఉంటావు, నువ్వు ఎంత పాటిస్తూ ఉంటావన్నది అత్యంత ప్రధానమైన విషయం. శంకరాచార్యుల వారి మీద భక్తి ఉండడం, సనాతన ధర్మం మీద భక్తి ఉండడం అంటే ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు చదవడం కన్నా ముఖాన బొట్టు పెట్టుకోవడం గొప్పది. ముఖాన బొట్టు పెట్టుకోవడమే చాలా కష్టమైన వాడు ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటే. దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని నేను చెప్పలేను, కష్టం. ఒక్క బొట్టొక్కటి పెట్టుకోగలిగితే నువ్వు ఎన్ని వినకపోయినా పర్వాలేదు. అందుకే ఆచరణ ప్రధానంగా ఉంటుంది సనాతన ధర్మంలో. ఇది లోకానికి చెప్పాలి. అందుకే తాను ఉపనయనం చేసుకున్నారు, చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళారు. బ్రహ్మచార్యములో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా ఆయన గురువు గారి యొక్క మాట ఔదల దాల్చి భిక్ష కొరకు వెళ్ళారు అగ్రహారంలో. శంకరాచార్యుల వారి జీవితంలో అదే ప్రథమ ఘట్టం. అసలు శంకరుల జీవితాన్ని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, పిల్లలు వినాలి, ప్రత్యేకించి పిల్లలు వినవలసి ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? తల్లి అప్పటికి విధవ. ఎందుచేత అంటే ఆ శివగురువు శరీరాన్ని విడిచిపెట్టేశారు శంకరాచార్యుల వారికి చాలా చిన్న వయస్సులోనే. అమ్మగారు వైధవ్యం చేత, వృద్ధాప్యం చేత ఆవిడ బడలిపోయింది. ఆవిడ బాగా కృషించిపోయింది మనిషి. ఉన్నదొక్కగానొక్క కొడుకు. ఆ కొడుక్కి పెళ్లి చేసి కోడలు వస్తే చూసి సంతోషించాలని ఆవిడ కోరిక. ఏ పిచ్చి తల్లికి ఉండదు లోకంలో ఆ కోరిక. ఆవిడ ప్రతిరోజు కాలడి అగ్రహారం నుంచి నడుచుకుంటూ పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసేవారు. ఒక రోజున మంచి పర్వదినం వచ్చింది. ఆవిడ పెద్దవారైపోయారు, దానికి తోడు మనస్సు చితికిపోయింది. కష్టం వచ్చినప్పుడు చితికిపోయినటువంటి మనస్సు వల్ల శరీరమునకు ఉన్నటువంటి బలము కూడా శోషించిపోతుంది. శరీరమునకు బలం లేకపోయినా మనస్సు జవంతో ఉంటే మనిషి చాలా సాధిస్తాడు. మనస్సు చాలా ముఖ్యమైంది. భర్త శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత అప్పటికే ఆవిడ బాగా శోషించిపోయారు. నా తల్లి శంకరులతో బాధపడ్డారు. ఏమయ్యా పర్వదినం, కానీ అంత దూరం నడిచి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చెయ్యాలి, వెళ్ళలేకపోతున్నాను పెద్దదాన్ని అన్నారు. శంకర భగవత్పాదులు ప్రార్థన చేశారు పూర్ణానదిని. అప్పటికి బ్రహ్మచారి, చిన్న పిల్లవాడు, శంకరుల గురించి ఎవరికి తెలియదప్పుడు. అటువంటి రోజుల్లో ఆయన నదికి నమస్కారం చేశారు. మా అమ్మ అంత దూరం వచ్చి స్నానం చెయ్యలేకపోతోంది, కాబట్టి ఓ నది, నీవు నీ ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మా ఇంటి ముందు నుంచి వెళ్ళవలసింది అని అడిగారు. పూర్ణానది తన ప్రవాహం దిక్కు మార్చుకుని శంకరాచార్యుల వారు నివసించినటువంటి ఇంటి ముందు నుంచి వెళ్ళింది. అమ్మగారు రోజు వెళ్ళి అందులో స్నానం చేసి వచ్చేవారు. శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివావతారమైన అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలో, అమ్మ రుణం ఎంత తీర్చుకోలేనిదో మనకి నేర్పారు శంకర భగవత్పాదులు. మీరు అందుకే శంకరుల జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని రహస్యములు అందుతాయి. పితృరుణము మాతృరుణము అని రెండు మాటలు ఉంటాయి. జన్మతః తండ్రికి రుణపడతాడు, జన్మతః తల్లికి రుణపడతాడు. ఇందులో పితృరుణం తీర్చేసుకోవచ్చు. ఎలా తీర్చుకోవచ్చు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి యాగాన్ని చేసినటువంటి వాళ్ళు సౌత్రామణి అని ఆ యాగానికి పేరు. చాలా పెద్ద యాగం. ఆ యాగం చేస్తే పితృరుణం తీరిపోతుంది, అమ్మ రుణం తీరదు. అందుకే సన్యాసికి ఒక నియమం ఉంటుంది. సన్యాసికి అందరూ నమస్కారం చెయ్యాలి. అందరూ అన్న మాటలోకి తండ్రి కూడా వచ్చేస్తాడు. సన్యసించిన తరువాత ఆయన కూర్చునుంటే తండ్రి గారు కూడా ఒకవేళ భక్తులతో పాటుగా వరుస క్రమంలో వస్తే తన తండ్రి కూడా, పూర్వాశ్రమ తండ్రి అంటారు, పూర్వాశ్రమంలో తండ్రి ఇప్పుడు సన్యసించినటువంటి వ్యక్తి పాదములకు నమస్కారం చెయ్యాలి. కానీ అమ్మగారు వచ్చారనుకోండి, సన్యసించిన వారు కాదు, పీఠాధిపతులైనా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కారం చేయాలి. ఏదో ఇలా నమస్కారం కాదు, అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత ఆదరముతో నమస్కారం చేయాలి. అందుకే అమ్మ విషయంలో మాత్రం మినహాయింపు ఇవ్వలేదు శాస్త్రం. అది సన్యాసికి కూడా ఇవ్వాల. అమ్మ అమ్మే లోకంలో, అమ్మ రుణం తీర్చుకోలేనిది. కాబట్టి
సన్యసించిన వ్యక్తికైనా సరే తల్లిగారు వెళ్ళిపోయారు అని తెలిస్తే వెంటనే కట్టుబట్టతో స్నానం చేయవలసి ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి, నడిచే దేవుడు, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపర శంకర భగవత్పాదులు, అటువంటి మహాపురుషుడు సభ తీర్చి ఉండగా, పండితుల మధ్యలో ఉండగా వారి తల్లిగారు మహాలక్ష్మమ్మ గారు శరీరం విడిచిపెట్టేశారు అని టెలిగ్రామ్ వచ్చింది. వారు అది చదివి ఏమీ తెలియని వారిలా, వారికి తెలియందేం లేదు. ఇంకో శంకరాచార్యులు వారు, పరమాచార్య స్వామి అంటే ఆయన, సన్యాసి తల్లి శరీరం విడిచిపెడితే సన్యాసి ఏం చెయ్యాలి అని అడిగారు. స్నానం చెయ్యాలి అన్నారు. వెంటనే పీఠం దిగి వెళ్ళి ఆయన కట్టుకున్న బట్టతో స్నానం చేశారు. అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు అమ్మగారికి మాట ఇచ్చారు, నీ ప్రాణోత్క్రమణ అవుతున్నప్పుడు అమ్మ నేను వస్తాను, నన్ను తలుచుకో అన్నారు. ఎందుచేత అంటే శాస్త్రంలో ఒక నిబంధన ఉంది. తల్లికి ఒక్కడే కొడుకై ఇక అన్నదమ్ములు లేకపోతే, అక్క చెల్లెళ్ళు లేకపోతే, తండ్రి కూడా లేకపోతే తల్లిని సురక్షితమైన స్థావరములో అనగా మిగిలిన తోబుట్టువులు ఎవరికో అప్పజెప్పి అమ్మ అనుమతి తీసుకుని తప్ప సన్యసించకూడదు. శంకరాచార్యుల వారి విషయంలో ఏమైందంటే తండ్రి గారు లేరు, తోబుట్టువులు లేరు, అమ్మను ఎక్కడప్ప చెప్తారు? ఇది సన్యాసం విషయంలో చాలా పెద్ద ప్రశ్నే వచ్చింది. సన్యసించకపోతే అవతారానికి ప్రయోజనం చెల్లదు. సన్యసిద్దామంటే అమ్మ ఒక్కతే ఉంది, ఎలా? అందుకే శంకరుల జీవితంలో దీన్ని దాటడానికి, అమ్మగారి అనుమతిని పొందడానికి ఆయన ఒక పెద్ద విశేషమే చేశారు. అసలు దీనికి ముందే ఒక ఏర్పాటు జరిగిపోయి ఉండిపోయింది కూడా. ఆయన పూర్ణానదిలో అమ్మతో స్నానానికి వెళ్ళారు. అమ్మగారు ముందు స్నానం చేశారు, చెయ్యి పట్టుకుని అమ్మని మెట్ల మీదకి పైకి ఎక్కించారు. అమ్మ మెట్టు మీద నించున్నారు. శంకరులు నదిలోకి దిగారు, స్నానం చేస్తున్నారు. ఒక మొసలొచ్చి పట్టుకుంటే ఆయన అన్నారు, అమ్మా నన్ను మొసలి పట్టుకుందమ్మా అన్నారు. పిచ్చి తల్లి ఏం చేస్తుందండి ఆర్యాంబ? లేక 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 పుట్టిన కొడుకు, భర్త వెళ్ళిపోయారు. ఇప్పుడు కొడుకున నీటిలో మొసలి పట్టుకుంది, తాన వృద్ధాప్యంలో ఉంది, ఆడది ఏం చేయగలదు, రక్షించగలదు? ఆవిడికి ఏ ఆలోచన రాక ఆవిడ చాలా కంగారు పడిపోతున్నారు. అప్పటి వరకు ఆవిడ కొడుకుని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. శంకరాచార్యుల వారు అన్నారు, అప్పటికి సన్యసించలేదు, ఇంకా బ్రహ్మచర్యం. ఆయన అన్నారు, అమ్మా ఇప్పుడు నేను కానీ ఇలాగే శరీరం విడిచిపెట్టేస్తే మొసలి నోట్లో పడిపోయి అది దుర్మరణము కిందకు వస్తుంది. కాబట్టి నేను ఉగ్రభూతాన్నై తిరుగుతాను గాలిలో, అప్పుడు నేను తరించే మార్గం ఉండదు. కాబట్టి పునర్జన్మ కిందకి లెక్క ఎప్పుడు వస్తుందంటే, ఇప్పటికిప్పుడు నేను సన్యసించేస్తే, ఆపత్సన్యాసము అంటారు. సన్యాసం 3 రకాలుగా తీసుకుంటూ ఉంటారు. ఒకటి శాస్త్రీయ సన్యాసము అని హోమాదులు చేసి తీసుకుంటారు. రెండవది మనసాన ఉండిపోయి ఇంకా మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది అన్నప్పుడు తీసుకునే విధానం ఒకటి ఉంటుంది. మూడవది ఆపత్సన్యాసం అంటారు. అంటే ఇంకప్పుడు ఇక అవకాశం ఏమి ఉండదు, అప్పుడు అక్కడే నిలబడి సన్యస్తోహం, నేను సన్యసించాను అని ప్రేషమంత్రం చదువుతారు. ప్రేషమంత్రం అంటే ఇక నా వలన ఏ భూతమునకు భయం ఉండదు లోకంలో. కాషాయం కట్టుకుని సన్యసించాను కాబట్టి నా వలన ఏ భూతము బాధపడదు. ప్రపంచంలో ఎవరిని చూసైనా భయపడవలసిన అవసరం ఉంటుందేమో కానీ సన్యాసిని చూస్తే భయపడక్కర్లేదు అని చెప్తోంది సనాతన ధర్మం. ఎందుకంటే సన్యాసి అన్నీ విడిచిపెట్టేశాడు కాబట్టి ఎవరిని బాధ పెట్టే ఉద్దేశ్యము ఇక ఆయనకి ఉండకూడదు, ఉండకుండా ఉండాలి. కాబట్టి అలా ఉంటే సన్యాసి. కాబట్టి ప్రేషమంత్రం చదివి నేను ఏ భూతము పట్ల అమర్యాదతో ప్రవర్తించను, ఇక నా వలన ఏ భూతమునకు భయం లేదు అని అమ్మా నేను మంత్రం చెప్తే పునర్జన్మ, నా శరీరం అక్కడతో నేను వదిలిపెట్టేసి కొత్త జన్మలోకి వెళ్ళిపోయినట్టు. నేను అలా సన్యసిస్తే 21 తరాలు తరిస్తాయి. కాబట్టి ఒకవేళ నన్ను మొసలి తినేసినా సన్యసించేశాను కాబట్టి సన్యాసిని తినేసింది, అప్పుడు నువ్వు తరిస్తావు. నేను మొసలి నోట్లో పడిపోయినా బాధ లేదు. ఒకవేళ మొసలి నన్ను వదిలిపెట్టేసింది అనుకో, ఎందుకంటే పునర్జన్మ కిందకు వచ్చేసాను కాబట్టి, ఇంకో జన్మలోకి వచ్చేసాను కాబట్టి ఆ జన్మలోకి వచ్చినటువంటి ప్రమాదం తప్పిపోయింది. ఎందుకంటే ఆ జన్మ పడిపోతాయంతో సన్యసించేస్తే అంతే. అందుకని ఇప్పుడు కొత్త జన్మతో లెక్క కాబట్టి మొసలి నా కాలు వదిలిపెడితే నేను బయటికి వస్తే, అమ్మా నాకు బిడ్డలు లేరని నువ్వు అనుకోకు, నేను భవతి భిక్షాందేహి అని ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడ్డానో నా పాత్రలో భిక్ష వేసిన వాళ్ళందరూ నాకు తల్లులే.
నాకు మంచి మాట చెప్పిన వాళ్ళందరూ తండ్రులే, నా శిష్యులందరూ నా బిడ్డలే. అమ్మా, నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఒకరో ఇద్దరో బిడ్డలుంటారు. నేను సన్యసించి జగద్గురువునైతే లోకమంతా నా బిడ్డలేనమ్మా, పెద్ద గృహస్థునవుతాను. అందుకని అమ్మా నన్ను సన్యసించడానికి అనుమతిస్తావా అని అడిగారు. ఇస్తాను, ఇవ్వను, ఇందులో ఇప్పుడు ఏం చెప్పడానికి ఆవిడికి అవకాశం లేదు. సరే సన్యసించు అన్నారనుకోండి, కొడుకు బతికినా కాషాయం కట్టుకుని వెళ్ళిపోతాడు, ఆవిడ భరించలేరు. వద్దు అన్నారనుకోండి, దుర్మరణం అవుతుంది. ఏమీ చెప్పలేక నీకెలా తోస్తే అలా చెయ్యి అన్నారు. అమ్మా సన్యసిస్తున్నాను అన్నారు. అంతే, మొసలు విడిచిపెట్టేసింది. శంకరులకి కనపడింది, గంధర్వుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు. అది గంధర్వుడు. దానికి ఆయన పూర్వకాలంలో గంధర్వాంశతో ఉండేవాడు. ఆయన ఒకానొకప్పుడు ఒక దివ్యమైన నదిలో స్నానం చేసి ఆ మిగిలినటువంటి స్త్రీలతో క్రీడిస్తున్నాడు మదోన్మత్తుడై. అటుగా దుర్వాసో మహర్షి వెళ్ళిపోతున్నాడు. మహాత్ములు వెడుతున్నప్పుడు కనీసం మనం మర్యాదతో ప్రవర్తించాలన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఆయన అన్నారు, నేను ఇలా వెడుతున్నప్పుడు కనీసం నీటిలోంచి బయటికి వచ్చి నమస్కరించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి యథేచ్ఛగా ప్రవర్తిస్తున్న నీకు గంధర్వ జన్మెందుకు? కాబట్టి నువ్వు నీటిలో మొసలివై పుట్టెదవుగాక అన్న. ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి పైత్యం అంతా విరిగిపోయింది. వచ్చి దుర్వాసో మహర్షి కాళ్ళ మీద పడ్డారు. మహాత్ముల కోపం గడ్డిమంట. కాబట్టి వెంటనే దుర్వాసో మహర్షి అన్నారు, నీవు నీటిలో మసలివయ్యుండి ఏనాడు పరమేశ్వరుడి పాదం పట్టుకుంటావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నారు. అంటే ఆయన హడిలిపోయి అన్నాడు, పరమేశ్వరుడు నీళ్లలో కాళ్ళు ఎందుకు ఎడతాడు, నేను ఆయన కాళ్ళు అట్టుకుంటానా? అది సంభవమా? ఎలా కుదురుతుందన్నాడు. నీకెందుకు ఆబెంగా? వస్తాడు ఒకనాడు పరమేశ్వరుడు భూమండలం మీదకి. ఏ రూపంలో వస్తాడు నీకు అనవసరం. వచ్చి నదిలో దిగుతాడు. దిగినప్పుడు ఆయన కాలు పట్టుకుంటావు, పట్టుకున్నప్పుడు నీకు శాప విమోచనం. కాబట్టి ఇప్పుడు ఆ గంధర్వుడు మొసలి రూపంలో పట్టుకున్నాడు. ఆ పాదం ఏ సామాన్యమైన పాదమా? సాక్షాత్ పరమశివుని యొక్క పాదం. ఆ పాదం అదే నిరూపిస్తోంది శంకరాచార్యులు వారు సాక్షాత్ పరమశివావతారం అని. ఆ పాదం పట్టుకోగానే ఆ గంధర్వుడికి శాప విమోచనం అయిపోయి ఆయన సంతోషంగా నమస్కరించి రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ శంకరులు సన్యసించారు. సన్యసించి బయలుదేరారు. సరే, శంకరుడు సన్యసించి బయలుదేరే ముందు అమ్మగారికి మాట ఇచ్చారు, అమ్మా నీవు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నన్ను స్మరిస్తే నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరికి వచ్చి నీ దహన సంస్కారం నీ చేస్తాను అన్నాడు. సన్యాసి చెయ్యొచ్చా అలా తల్లికి? అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, తండ్రి గారు లేరు, తానేమో కారణజన్ముడు అవతారమూర్తి సన్యసిస్తున్నారు. అయినా తల్లి పట్ల మర్యాద తల్లి పట్ల మర్యాదే. ఆమె శరీరాన్ని దహించడం, తద్దినం పెట్టడం మొదలైనటువంటి విషయాల జోలికి శంకరులు వెళ్ళలేదు. అమ్మని విష్ణు పార్షదులతో పంపించేశారు. కాబట్టి అమ్మా నీ దహన సంస్కారం నేను చేస్తానమ్మా అన్నారు. ఆఖరణ వచ్చారు కూడా. వచ్చి అమ్మగారికి దహన సంస్కారం చేశారు. అంటే శంకరుల జీవితంలో అమ్మకి ఇచ్చినటువంటి గౌరవం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అమ్మకి ఇంత గౌరవం ఇచ్చినటువంటి జాతి. సన్యాసి కూడా అమ్మని అంత గౌరవించాలి అని చెప్పిన జాతి. అమ్మ అంటే పరదేవతయే అని చెప్పిన జాతి. అమ్మకి ప్రదక్షిణం చేసినా, అమ్మకి నమస్కారం చేసినా, కాశీయాత్ర చేసినట్టు, రామేశ్వరంలో 100 మాటలు స్నానం చేసినట్లు అని చెప్తున్నాయి. అటువంటి అమ్మని అవాకులు చవాకులు అనడం, అమ్మ పెద్దదైపోతే అనాథ శరణాలయాల్లో చేర్పించడం, దేశానికి ఏదో పెద్ద ఉద్ధరణ చేసేస్తున్నట్టు 4 రూపాయలు ఉండేటప్పటికి వృద్ధాశ్రమాలు పెట్టి అక్కడ వృద్ధుల్ని చేర్చండి అని ఒక కొత్త రకమైన ప్రబోధాన్ని లోకంలోకి తీసుకెళ్లడం ప్రమాదకరమైన పోకడ. శంకర విజయాలు నేర్పండి పిల్లలకి, శంకర విజయాలు ప్రచారం చెయ్యండి, శంకర విజయాలు ప్రవచనం చెయ్యండి, శంకరాచార్యుల వారి జీవితం నేర్పండి. ఏ పిల్లవాడు ఏ తల్లిని అనాథ శరణాలయంలో చేర్పించడం. ఉన్న వృద్ధాశ్రమాలు మూతబడిపోవాలి తప్ప కొత్త వృద్ధాశ్రమాలు రావలసిన అవసరం ఈ జాతికి ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే శంకర విజయాలు లాంటి వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అమ్మకి అన్నం పెడుతున్నాననకూడదు, అమ్మ చేతి అన్నం తింటున్నాననాలి. అమ్మని సేవించిన వాడెవరో వాడు అన్ని పూజలు చేసినవాడే, వాడికి పరిపూర్ణమైన ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అమ్మ ఉండడమే జీవితంలో గొప్ప వరం.
అమ్మ ఒక్కతుంటే చాలు. అమ్మ చేతితో తిన్న అన్నం అమృతం. అమ్మకి చేసిన నమస్కారం చాలు, పరదేవతకి చేసిన నమస్కారం. అమ్మ ఆశీర్వచనం చాలు, 33 కోట్ల మంది దేవతల ఆశీర్వచనం. అటువంటి అమ్మ జీవితంలో వెళ్ళిపోవడమే అత్యంత బాధాకరమైన విషయం, దురదృష్టం, దరిద్రం. అటువంటి అమ్మని ఎంత గౌరవించాలో నేర్పడం మానేసి అమ్మ మీద అక్కర్లేని హాస్యాలు చేయడం, అమ్మని కూడా చూడకూడనటువంటి రీతిలో చూసి, అసలు ఈ దేశానికి మదర్స్ డే అన్న మాట ఒకటి ఉందండి. ఎప్పుడైనా అమ్మని తలుచుకోవడానికి ఓ రోజా? అమ్మని బతికున్నంత కాలం కాదు, సన్యసించిన తరువాత కూడా అమ్మ కనబడితే లేచి నమస్కరించమని చెప్పినటువంటి దేశంలో అమ్మని గౌరవించడానికి ఒక రోజు కేటాయించవలసిన దౌర్భాగ్య సంస్కారం మనం నేర్చుకోవడమా? శంకర విజయాలు చదువుకోవాలి, శంకర విజయాలు ప్రచారం చెయ్యాలి. ప్రచారం చేస్తే తల్లిని ఎంత గౌరవించాలో, తల్లి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో మనకు అర్థమవుతుంది. శంకరాచార్యుల వారు తన జీవితంలో కొన్ని ప్రకటనంగా చెప్పారు, కొన్ని దేశానికి ఆదర్శం నేర్పాలి కాబట్టి ప్రకటనంగా నోరు విప్పి వాదన రూపంలో కాకుండా కేవలం తన ప్రవర్తన చేత నిరూపించారు. గురువు పట్ల ఎంత గౌరవంగా ఉండాలో నేర్పినది శంకర భగవత్పాదులే. ఆయన చూడకూడనిది చూస్తే గురువుగారి పేరు తలుచుకునేవారు. పరమేశ్వరుడు ఆయన సాక్షాత్తుగా, ఆయనకు అవసరమా గురువుగారు? కాదు. గురువుగారు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువుని ఎంత గౌరవించాలో మనకి శంకర భగవత్పాదులు నేర్పారు. అందుకే వెతుక్కుంటూ వెళ్ళారు గోవింద భగవత్పాదుల కోసం. మహానుభావుడు అంతర్ముఖుడై ఉన్నాడు. నర్మదా నది పెద్ద ప్రవాహంతో ముంచెత్తుతోంది. ముంచెత్తుతుంటే అందరూ గోవింద భగవత్పాదులు గుహ దగ్గరికి వచ్చారు. ఆయన మహాత్ముడు, ఏమైనా పరిష్కారం చెయ్యగలరని. ఆయన అంతర్ముఖులై ఉన్నారు. శంకరాచార్యుల వారు వెళ్ళారప్పటికి ఆపసన్యాసం తీసుకుని, ఇంకా శాస్త్రీయ సన్యాసం తీసుకోలేదు, గురువుగారి దగ్గర తీసుకోవాలి మహావాక్యోపదేశమును. వెళ్ళి నిలబడితే నర్మదా నది వచ్చేస్తోంది, విపరీతమైన ప్రవాహంతో వరద. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన తేజస్సుని చూసి, నాయనా ఈ వరద ఆపు అన్నారు. ఇలా అన్నారంతే శంకరులు. అలా నిలబడింది ప్రవాహం. కమండలం చూపించి ఇందులోకి రా అన్నారు. మొత్తం వరద నీరంతా నర్మదా నది జలాలన్నీ ఆయన కమండలంలోకి వచ్చాయి. బహిర్ముఖులయ్యారు గోవింద భగవత్పాదులు. అడగాలి కాబట్టి అడిగారు. కస్త్వం దశశ్లోకి అప్పుడు వచ్చింది. 10 శ్లోకాల్లో చెప్పారు, నేను కేవలముగా శివస్వరూపాన్ని, అంటే శిష్యస్వరూపంగా. నేను ఈ కాళ్ళు కాదు, చేతులు కాదు, మాంసం కాదు, సప్తధాతువులు కాదు, నేను కేవలము శివస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, అంతే. మహావాక్యోపదేశం చేశారు మహానుభావుడికి. శాస్త్రీయ సన్యాసం ఇచ్చారు, పేరు మాత్రం అంతే. ఎందుకంటే శంకరోతి ఇది శంకర, లోకానికి సుఖాన్ని చూపించడానికి, ధర్మాన్ని నేర్పడానికి వచ్చిన వ్యక్తికి పేరు మారిస్తే ఎలా? అందుకే సన్యాసానికి పూర్వాశ్రమంలో, సన్యాసాశ్రమంలో కూడా ఒకే పేరుతో ఉన్న వ్యక్తి శంకర భగవత్పాదులే. ఆయనకి ఆ పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. అటువంటి శంకర భగవత్పాదులు అమ్మగారి పట్ల అంత గౌరవం చూపించారు, గురువు గారి పట్ల అంత గౌరవం చూపించారు. మీరు ఇప్పటికీ కాలడీ అగ్రహారానికి వెడితే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. మహానుభావుడు ఆ రోజుల్లో అది ఒక ఎస్టేట్లో ఉండిపోతే వెతికి 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 ఆయన దివ్య దృష్టితో ఆయన తపస్సు చేసి ఆయన తెలుసుకున్నారు అక్కడుంది శంకరులు పుట్టిన ఇల్లని. తెలుసుకుని ఆ భూమి బహుమానంగా ఇచ్చేశారు ఆ జమీందార్. ఇచ్చేస్తే శంకరాచార్యుల వారు ఏ గదిలో పుట్టారో ఆ గది కూడా ఇప్పటికీ ఉంది. ఎక్కడ శంకరాచార్యుల వారు తన తల్లిగారికి చిట్ట చివరి సంస్కారం చేశారో ఆ సమాధి కూడా ఉంది. శంకరాచార్యుల వారు తీసుకొచ్చిన పూర్ణానది వారి ఇంటి ముందు నుంచి ప్రవహిస్తూ మీకు కనపడుతుంది. శంకరులు స్నానం చేసినప్పుడు వారి కాలిని మొసలు పట్టుకున్నటువంటి రేవు కూడా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థన చేసేది ఒక్కటే, మీ పిల్లల్ని సినిమాలకి తీసుకెళ్లొద్దని నేను అంటలేదు, షికార్లకి తీసుకెళ్లొద్దని నేను అంటలేదు. కానీ మీ పిల్లలకి మీరు అందించవలసినటువంటి గొప్ప సంస్కారం ఒకటి ఉంది. కేవలముగా ఏదో రోజుకి 20 గంటలు చదివి మల్టిపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడంలో స్పీడ్ అందించడం ఒకటే కాదు. వేసంగి సెలవుల్లో చక్కగా మీ పిల్లల్ని తీసుకుని కాలడి అగ్రహారానికి వెళ్ళండి, ఆ పూర్ణానదిని చూపించండి, శంకరాచార్యుల వారు పుట్టిన గది చూపించండి, శంకరాచార్యుల వారు వాళ్ళ అమ్మగారిని సమాధి చేసినటువంటి ఆ ప్రదేశాన్ని చూపించండి. ఇప్పటికీ దీపం వెలుగుతుంటుంది ఆర్యాంబ గారి యొక్క ఆవిడికి అంత్యేష్టి సంస్కారం నిర్వహింపబడినటువంటి ప్రదేశం దగ్గర. ఆ పూర్ణానది ఘాట్ చూపించండి.
దానికి ఇప్పటికీ మొసలి శంకరుల పాదం పట్టుకున్నది అని అర్థం వచ్చే పేరుతోటే పిలుస్తారు ఆ ఘాట్ని. ఆ ఘాట్లో మీరు స్నానం చెయ్యండి, మీ పిల్లలతో స్నానం చేయించండి. ఒక్కసారి ఆ మలయాళ దేశంలో ఉన్నటువంటి ఆ కాలడి అగ్రహారాలు చూపించండి, ఆ కావులు చూపించండి, ఆ ఆకృతులు చూపించండి, వాళ్ళు ఎలా అధ్యయనం చేస్తారో చూపించండి. మీ పిల్లల చిన్న మనస్సుల్లో ఒక గొప్ప సంస్కార బీజాన్ని నాటండి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఈ ఉపన్యాసాలు చాలా చెప్పాను, ఈ ఉపన్యాసాలు కాదు, ఒక వారం రోజుల పాటు పిల్లలకి అసలు మన జాతిలో పుట్టిన మహాపురుషుల జీవితం గురించి చెప్పి, శృంగగిరి పీఠాధిపతులు, కంచి కామకోటి పీఠాధిపతుల పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి, కొన్ని వందల మంది పిల్లల్ని తీసుకెళ్లి శృంగేరిలోనూ కంచిలోనూ దర్శనం చేయించి, పీఠాధిపతుల యొక్క దివ్యమైన అనుగ్రహ భాషణం చేయించి, వాళ్ళ ఆశీర్వచనం చేయించి తీసుకురావాలి పిల్లల్ని. అందరి పిల్లల్ని తీసుకెళ్లాలి ఒకసారి అనిపిస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఏదో ఒకనాడది చెయ్యకపోను, మీ అందరి సహకారంతో తప్పకుండా మనం చేద్దాం. మన పిల్లలందరినీ తీసుకుని మనం కాలడి వెడదాం, కాలడిలో ఆ పూర్ణానదిని చూపిద్దాం. మన శంకర భగవత్పాదులు ఏమిటో, మన జాతి వైభవం ఏమిటో, అమ్మ గురించి ఆయన ఎంత పరితపించారో, పూర్ణానదిని ఎలా తీసుకొచ్చారో. పూర్ణానది మధ్యలో ఉండేవాడు కృష్ణుడు, వాళ్ళ కులదైవం, శంకరాచార్యుల వారి కులదైవం కృష్ణ పరమాత్మ. చాలా మంది అక్కర్లేని విషయాల ప్రచారం, శంకరాచార్యుల వారు అంటే ఏదో ఆయన విష్ణుద్వేషి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మహాపరాధం. శంకరాచార్యుల వారి కన్నా విష్ణు భక్తుడు చాలా కష్టం. అంతటి మహాత్ముడైన, అంతటి విష్ణుభక్తి పరాయణుడు ఆయన. ఎక్కడెక్కడ అవసరం వస్తే అక్కడక్కడ తన విష్ణుభక్తిని ప్రకటిస్తారు. సౌందర్యలహరి చేస్తూ కూడా ఆయనకి వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కసారి విష్ణు భగవానుడు జ్ఞాపకం వస్తే దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. ఎక్కడెక్కడ ఆయనకు అవకాశం వస్తే అక్కడక్కడ ఆయన శ్రీ మహావిష్ణు స్మరణం చేస్తూనే ఉంటారు. అసలు ఆ మాటకొస్తే లోకానికంతటికీ గోవిందనామం చెప్పండి, గోవిందనామం చెప్పండి అని నేర్పినటువంటి గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఠమతే అని చెప్పింది శంకర భగవత్పాదులే. ఆనాటి నుంచే కదా మనందరం ఎక్కడికెళ్ళినా గోవిందా గోవిందా అనడం నేర్చుకున్నాం. గోవిందనామానికి అంత ప్రచారం తెచ్చింది శంకరాచార్యుల వారి. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు తన జీవితంలో తన ప్రవర్తనతో ఎన్నో నేర్పారు మనకి. మీరు తెలుసుకోండి ఈ విషయాలని. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు, అపరశంకరావతారం, 100కి 100 పాళ్ల సన్యాస ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి. 90 సంవత్సరములు వయస్సు దాటిపోయిన తరువాత కూడా వెళ్ళవలసి వస్తే ఎదురుగుండా ఒక రిక్షా ముందు వెడుతూ ఉంటే దాన్ని పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని నడిచి వెళ్లారు తప్ప ఎన్నడూ వాహనమెక్కనటువంటి గొప్ప సన్యాసి. శంకరుల తర్వాత మళ్ళీ అంత సన్యాస ధర్మం పాటించిన ఏకైక పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక్కరే. అంతటి మహానుభావుడైన అటువంటి మహానుభావుడు ద్రవిడ దేశంలో రిక్షా పట్టుకుని 90 సంవత్సరములపై చిలుకు వయస్సులో సత్యదండం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే వడిలిపోయి ముద్దైపోయిన మనిషి ధర్మం కోసం అలా కట్టుబడిపోయారు. శంకరులు ఎలా కట్టుబడ్డారో అలా కట్టుబడ్డారు ఆయన. ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సుల్లో చెప్పులు ఇప్పేసి బస్సులు దిగిపోయి రోడ్డుకి 2 పక్కలా నించుని పరమాచార్య స్వామి వెళ్లిపోయేంత వరకు 2 చేతులు జోడించి నమస్కరిస్తూనే ఉండేవారు. పరమాచార్య ముందుకి నడిచి వెళ్ళిపోయిన తర్వాత బస్సులు వెళ్ళేవి. అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి. బ్రతికినప్పుడు శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా ఆయన్ని దర్శించడానికి పైన చొక్కాతో బనీంతో ఎవరు వెళ్ళలేదు అంటే ఆయన ఎంత ధర్మాన్ని పాటించారో చూడండి. అంతటి మహా తేజోంశ సంభవులు పుట్టిన భూమి, అంతటి మహాపురుషులు తిరుగాడిన భూమి. మీ పిల్లలకు అవి చూపించండి తప్ప ఇంట్లో కూర్చుని చూపించకూడనివన్నీ పిల్లలు చూస్తూ వాళ్ళు తల్లిదండ్రుల్ని ఉద్ధరించే వాళ్ళు కావాలి అనుకుంటే ఎలా తయారవుతారు పిల్లలు? ఇంట్లో అక్కర్లేని పుస్తకాలు ప్రతి నెలా కొని బైండింగులు చేయించి మరి ఇంట్లో పెద్దవాళ్లే చదివితే, శంకర విజయాల పుస్తకం మాత్రం ఇంట్లో లేకపోతే పిల్లలకి సంస్కారం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? శంకర విజయాల ప్రవచనం జరుగుతున్నప్పుడు 10 మంది పిల్లల్ని పెద్దవాళ్లు తీసుకురావాలనేటటువంటి సంస్కారాన్ని ప్రదర్శించకపోతే జాతికి శంకరుల వైభవం ఎలా ప్రవహిస్తుంది, ఎలా అందుతుంది? పెద్దవాళ్ల మీద కర్తవ్యం ఉంది.
మనం శంకరాచార్యుల వారి యొక్క జీవితానికి సంబంధించిన విషయాల్ని మనం చదవాలి, మన పిల్లలకి నేర్పాలి. వారు చెప్పిన ఒక్కొక్క మాట, వారు చేసిన పరిశ్రమ వృధా పోకూడదు. భవిష్యత్ తరాలకి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి శంకరులు అమ్మ కోసం పూర్ణానదిని తీసుకొచ్చారు. ఆ పూర్ణానది మార్గం తప్పడంలో, అమ్మగారి కోసం ఇంటికి దగ్గరగా రావడంలో ఆ ప్రవాహ వేగం కృష్ణ పరమాత్మ దేవాలయాన్ని ముంచెత్తింది. ముంచెత్తితే కృష్ణ భగవానుడు శంకరుల్ని అడిగాడు, ఏమయ్యా నీ కులదైవాన్ని నువ్వేమో నదిని ఇంటి ముందుకు రమ్మన్నావు, దేవాలయాన్ని ముంచెత్తింది, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటని అడిగారు. శంకర భగవత్పాదులు ఆ కృష్ణ పరమాత్మ మూర్తిని తీసుకొచ్చి కాలడిలో నది ఒడ్డున తను ఉంటున్నటువంటి ఇంటి పక్కన దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు. ఆ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యేప్పటికీ శంకరులు సన్యసించారు. ఆ దేవాలయాన్ని ఒడ్డున కట్టారు. అంటే బాల్యంలోనే అంత కృష్ణానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి, అంత కృష్ణానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి. అంత అంటే మీరు నన్ను ఒక మాట అడిగచ్చు, ఆయనే శంకరులు కదండి, ఆయనకి మళ్ళీ కృష్ణానుభవం ఏమిటండి అని. అంటే భక్తి చేత, నిష్ఠ చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందొచ్చు అని మనకి అంత గొప్పగా నిరూపణ చేసినటువంటి వ్యక్తి. ప్రతిదాన్ని ఏదో చిన్న విషయం కింద కొట్టిపారేయకూడదు మనం. శంకరులంతటి వారు అవతార స్వీకారం చేస్తే ఉపనయనానికి వయసు పరిమితికి కట్టుబడ్డారు. మనం ఎందుకు కట్టుబడం? ఒంట్లో బాగుండకపోతే వెంటనే 10,000 20,000 ఖర్చు పెడుతున్నావు. నిన్ను ఆడంబరంగా చేయమని ఎవరు చెప్పారు? నీ కొడుక్కి ఉపనయనం చేయడానికి 1000 మందిని పిలవమని శాస్త్రం చెప్పలేదే. ఎలా చెయ్యాలో అలా చేస్తే చాలు. కొడుక్కి ఉపనయనం చేయడం ప్రధానం. ఏమంటే ఎందుకు 8 సంవత్సరాలంతా గుడ్డె బాదుకుంటారు మీరంటారేమో. ఏమి 26 సంవత్సరములు దాటిపోయినటువంటి వాడు ఈ ప్రభుత్వం యొక్క సేవలో వచ్చి చేరడానికి అనర్హుడు అని ప్రభుత్వం అందనుకోండి ఒక వయసు పెట్టి, మీకు అన్ని అర్హతలు ఉన్న ప్రభుత్వం ఆ వయసు దాటిపోతే మీకు ఉద్యోగం ఇవ్వను అంటే మీరు మానేస్తున్నారా లేదా? ఈ వయసు దాటిపోతే నువ్వు ఎంత పెద్ద పదవికైనా సరే ఆ పదవిలో ఉండడానికి నువ్వు అనర్హుడవి అంటే మీరు దిగిపోతున్నారా లేదా? మీ ఒంట్లో ఎంత ఓపిక ఉన్నా 60 ఏళ్ళు వచ్చాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పదవీ విరమణ చేయించేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారా లేదా? మీరు పెట్టుకున్న నియమాలకి మీరంత గౌరవం ఇస్తే వేదం చెప్పిన నియమాన్ని గౌరవించడానికి మీరు ఎందుకు ముందుకు రారు? ఈశ్వరుడు పెట్టిన నియమాన్ని కూడా గౌరవించడం చేత కావడమే భక్తి అన్న మాటకు అర్థం. కాబట్టి శంకరులు మనకి చూపించారు గౌరవం అంటే ఏమిటో, ఎలా ఈశ్వర వాక్కుని ఎంత భక్తితో పాటించాలో మనకి నేర్పారు. శంకరుల జీవితాన్ని మన జీవితంలో సమన్వయం చేసుకుని ఎంత జాగ్రత్తగా మనం కూడా ప్రవర్తించవలసి ఉంటుందో తెలుసుకున్న నాడే శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం మనకి పరిపుష్టం అవుతుంది. కాబట్టి మహానుభావుడు తల్లి కొరకు పూర్ణానదిని ప్రవహింపచేశారు. అటువంటి శంకరుల జీవితంలో బ్రహ్మచారిగా ఉండగా అత్యద్భుతమైన సంఘటన. అసలు నేను ఆ సంఘటనని మినహాయిస్తే ఈ ఉపన్యాసాలకు అర్థమే ఉండదు. శంకరులు బ్రహ్మచారిగా ఉండగా భిక్ష కొరకు ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ద్వాదశి తిథి. భవతి భిక్షాందేహి అన్నారు. పాప ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య. ఆమె అయ్యో ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి వెయ్యాలి. అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే ఇంటికొచ్చిన బ్రహ్మచారికి ఇంటికొచ్చిన సన్యాసికి భిక్ష పెట్టడానికే. అలాంటిది గృహస్థాశ్రమంలో ఉండి ఇంత తేజోవంతమైనటువంటి బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టలేకపోతున్నాను. ఆవిడ ఎంతో బాధపడి ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతికింది. ఆవిడ ఒక పాడైపోతున్న ఉసిరికాయ ఒకటి ఆవిడికి దొరికింది. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఉసిరికాయ మాత్రం ఎందుకుంది అని అనుమానం రావచ్చు. ఆవిడ భర్త ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొస్తాడు, లేదా పంట పండిన తరువాత కావలసిన ధాన్యాన్నంతటినీ తీసుకెళ్లిపోగా నేల మీద పడిపోయినటువంటి ధాన్యాన్ని పొలాల్లో ఏరి పట్టుకొస్తాడు. ఆ రోజు ద్వాదశి తిథి, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సూర్యోదయం అవగానే అన్నం తినేసమే తప్పులేదు ద్వాదశి నాడు. ఎప్పుడు? ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాయి. అంతేగాని ఏకాదశి ఉపవాసం మానేసి ద్వాదశి నాడు సూర్యోదయానికి తినేయమన్నారండి అలా అనకండి. ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు పారణకి సూర్యోదయం చాలు అని చెప్పాను అంతే నేను. ద్వాదశి నాడు ఏకాదశి ఉపవాసం ఫలించాలి అంటే ద్వాదశి పారణలో ఉసిరికాయ తప్పకుండా తినాలి. ఉసిరికాయ లేకుండా భోజనం చేయకూడదు. అందుకని ఆయన తీసుకొచ్చి ఉసిరికాయ పెట్టాడు ఇంట్లో. అంటే ఆయన ఎంత ధర్మానికి కట్టుబడ్డవాడో చూడండి. ఆ ఉసిరికాయ మంచిది కాదు, కొంచెం పాడవుతున్న ఉసిరికాయ. ఎందుకో తెలుసా అండి? ఆయన ఓ మంచి ఉసిరికాయ అక్కడ దొరికిన తీయడు.
ఎందుకు తీయడంటే అంటే ఎవరూ లేరు కదా అని పట్టుకుపోతున్నావా, మంచి మేము తర్వాత వచ్చి ఏరుకోమా అంటారేమోనని ఓవేళ మంచి ఉసిరికాయ దొరికినా ఆయన తీసుకోడు. దెబ్బ తినేసి పాడయి ఇసకంటుకు పోయి ఇంకా దాన్ని ఎవరూ తీసుకోరన్న ఉసిరికాయని తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అంతటి ధర్మాత్ముడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణి అంతటి పతివ్రత, భర్తని అనుగమించింది అంత దరిద్రంలో కూడా. అటువంటి తల్లి, అటువంటి బ్రాహ్మణుడు అయినా వాళ్ళని దరిద్రం విడిచిపెట్టలేదు. అంత దరిద్రంతో బాధపడుతున్నారు వాళ్ళు. ఆవిడ ఏడిచింది శంకరాచార్యులు వారి దగ్గరికి వచ్చి. ఎందుకని నోటితో ఏం అనలేదు. ఇంతటి తేజోమూర్తి, ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. వెయ్యడానికి ఏమీ లేదు ఈ ఉసిరికాయ తప్ప అని, ఈ ఉసిరికాయ తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని ఏడిచింది. అందుకే హ్రియాదేయం భియాదేయం. ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయాను అని సిగ్గుపడాలి. అంతేగాని ఇంత ఇచ్చాను అని బోరలు విరుచుకుని ఇవ్వకూడదు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. నీకన్నా ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నువ్వు అమ్మవారు నీకు శక్తినిస్తే ఆ శక్తితో నువ్వు సంపాదించింది నువ్విచ్చావు. నువ్విచ్చిందే పాటి తొడకోసి మాంసం ఇచ్చాడు శిబి. నువ్వు ఇవ్వగలవా? ఎందరో మహాత్ములు ఎంతో గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మనం చేసిన దానం ఏ పాటి అని సిగ్గుపడుతూ ఇచ్చిన వాడెవడో వాడిది గొప్ప దానం. కాబట్టి సిగ్గుపడుతూ కన్నుల నీరు పెట్టుకుని ఉసిరికాయ వేసింది ఆవిడ. ఆవిడ పొందుతున్నటువంటి క్లేశాన్ని, ఆవిడ భక్తిని, ఆవిడ ప్రేమని చూశారు శంకర భగవత్పాదులు. చూసి అరే రే, ఈ తల్లి ఒక్క ఉసిరికాయ వేయడానికి పాపం ఇంత బాధపడుతోంది, ఇంత కన్నుల నీరు పెట్టుకుంది, ఎంత ప్రేమతో వేసింది నాకు ఈ ఉసిరికాయ అని వెంటనే ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అదే కనకధార అంటూ ఉంటారు. ఆ స్తోత్రంతో ఆయన చేసేటప్పుడు అమ్మవారిని వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. ఎంత వయస్సు పిల్లాడు, 5 ఏళ్ల పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం ఇది. అంత చిన్న వయస్సులో శంకరుల ప్రౌఢిమ. ఆయన మొట్టమొదట చేసిన స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది శంకరుల పట్ల. ప్రసన్నురాలై, శంకర ఏమిమ్మంటావు? గతంలో ఆవిడ ఏదైనా పుణ్యం చేసి ఉంటే అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా. ఇదిగో ఈ పుణ్యం చేసింది చాలదా అని ఇస్తాను. అసలు చేసింది లేదు, ఏమనివ్వను. ఇప్పుడు చేసిన పుణ్యం లేదు, ఎక్కడి నుంచి తేను? మనిషి జీవితంలో దాచుకున్నది కాదు వెంట వచ్చేది, ఇచ్చుకున్నదేదో అది నిన్ను రక్షిస్తుందని శంకరాచార్యుల వారి ప్రారంభంలోనే లోకానికి నేర్పినటువంటి పాఠం. నువ్వు దాచుకున్నది నీది కాదు, నీ బిడ్డలు పంచుకుంటారు. అలాగని అంతా ఇచ్చేయమని నేను ప్రబోధం చెయ్యట్లేదు. కానీ ఉత్తర జన్మలలో మళ్ళీ ఈ చెయ్యి ఇలా పెట్టేది కాకుండా ఇలా అడుక్కునేది కాకూడదుగా. కాబట్టి ఈ జన్మలో నీ ఒంట్లో ఓపిక ఉండగా నీ శరీరంతో నీ బలంతో నువ్వు క్షేత్రదర్శనం చెయ్యాలి, తీర్థస్నానం చెయ్యాలి. నీ ఒంట్లో ఓపిక ఉండగా ఓ మంచి కార్యానికి ద్రవ్యం ఇచ్చుకోవాలి. ఒక మంచి పని జరుగుతోంది అంటే కాయికమైనటువంటి సేవ చెయ్యాలి. కంఠంతో ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చేత కాకపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకి కనకధార నిరూపిస్తుంది. కాబట్టి ఏమి లేదు చేసిన పుణ్యం, ఏది అడ్డు పెట్టి ఈవిడికి ఉపకారం చేయమంటావు అంటే శంకరుల కనకధారా స్తోత్రంలో జీవం ఒక మాట ఉంది, ఒక శ్లోకం. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఆయన లక్ష్మీదేవికి ఎంత గొప్పగా వినతి చేశారో చూడండి. ఆయన అన్నారు, అమ్మా
ఈ బ్రాహ్మణి ఎవరో తెలుసా? విహంగ శిశౌ. ఎంత గొప్ప మాట అండి! ఎంత కారుణికులు, ఎంతటి దయామూర్తి! అంత చిన్న వయస్సు నుంచి అంత కష్టపడి తిరిగితే నడిచే దేవుడు పరమాచార్య ఒకప్పుడు ఒక మాట అన్నారు. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే మధ్యాహ్నానికి ఆ ఊరు చేరితే మాకు భిక్ష పెట్టేవాడు ఉన్నాడా అని చూసుకుని వెడతాం. ఆ రోజుల్లో శంకరాచార్యులు వారు వస్తున్నారంటే కత్తులు నూరుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, భిక్ష పెట్టేవాడు ఉన్న చోటికి కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన పాదాల మీద పడేటట్టుగా ప్రేమతో వాళ్ళకి బోధ చేశారు తప్ప ఎవ్వరితో కఠినంగా మాట్లాడలేదు. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయనే కరుణాలయం. శంకర భగవత్పాదులు ఆయన పాదములు పట్టుకున్న వాడికి శృతి స్మృతి పురాణము ఏ విధమైన అనుమానం లేకుండా గోచరిస్తాయి, అవగాహనలోకి వస్తాయి. అంతటి మహానుభావుడు కనుక అద్భుతమైన వినతి చేశారు లక్ష్మీదేవికి. అమ్మా విహంగ శిశవ్విషణ్ణే, ఈమె పక్షి పిల్లమ్మా అన్నారు. ఏమి పక్షి పిల్ల? ఏ పక్షి పిల్ల శంకరా అని అడగాలి ఆవిడ. శంకరుల హృదయం ఏమిటో తెలుసా అండి? మనకి లోకంలో రెండు పక్షులు ఉంటాయి. అవి రెండు చాలా చమత్కారమైన పక్షులుగా చెప్తారు. అందులో ఒకటి చకోర పక్షి అని, అది చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటూ ఉంటుంది. శంకరులు సౌందర్యలహరిలో దాని మీద చమత్కారం చేశారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అంటూ, అమ్మ చంద్రకిరణాలనుకుని నీ చిరునవ్వు కాంతులు తాగేసిందమ్మా, నోరు బెరడగట్టింది అన్నారు. చకోర పక్షి చంద్రుడి కాంతి తింటుంది. అలాగే సాధక పక్షి అనో పక్షి ఉంటుంది. అదొక చిత్రమైన పక్షి. ఆ పక్షికి ఈ కంఠం కింద కన్నం ఉంటుంది. ఈ కంఠం కింద కన్నం ఉన్న కారణం చేతది ముక్కుతో ఏదైనా ఇలా పట్టుకుని నోటితో మింగితే ఇక్కడి నుంచి కింద పడిపోతుంది. అందుకని దానికి కడుపు నిండదు. దానికి కడుపు నిండదు. పోనీ ఇలా ఏరుకున్నది ఇలా కిందకి పెట్టి కంఠం కన్నంలో పడేద్దాం అంటే అక్కడికి దాని ముక్కు అందదు. అది ఇలా వదిలినా కింద పడిపోతుంది. అందుకని దానికి ఆకలి తీరదు. దానికి లోకంలో ఆకలి తీరాలంటే ఒక్క మార్గం ఉంటుంది. ఆకాశం నుంచి వర్షం పడాలి. వర్షం పడితే ఆ పక్షి ఏం చేస్తుందంటే గాలిలోకి ఎగిరి మెడ తిప్పుతుంది. మెడ తిప్పితే ఆ కంఠపు కన్నంలోకి ఆ నీటి బిందువులు పడతాయి, వాటిని మింగుతుంది. మింగి ఆకలి తీర్చుకుంటుంది. ఆ వాన పడితే తప్ప దానికి కడుపు నిండదు. ఇప్పుడు శంకరాచార్యులు వారి కారుణ్యం అంటే అది కదిపేసింది లక్ష్మీదేవిని. ఆయన అన్నారు, ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆకలి వేసేస్తోంది, పరుసుపోయింది, యాత్రకు వెళ్ళాడు, రూపాయి లేదు, పైగా అబ్బా ఒక్క ప్లేట్ ఇడ్లీ తింటే బాగుండనిపిస్తోంది, 10 రూపాయలు లేవు, ఓర్చుకుంటాడు తప్ప అయ్యా పరుసుపోయిందండి, చాలా ఆకలేస్తోంది, ఒక 10 రూపాయలు ఉంటే ఇద్దరు అని అనలేడు గబుక్కుని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసా అన్నారనుకోండి తలకాయ తీసేసినట్టుంటుంది, అడగలేడు. కానీ ఆయనకి చంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి పక్కన, వాడు ఊరుకోడు. వాడు నాన్నగారండి ఆకలేసేస్తోంది నాన్నగారండి, అమ్మ ఆకలమ్మా అమ్మ ఆకలమ్మా నాన్నగారండి ఆకలండి అని ఏడుస్తాడు. ఈయన ఏం చేయలేక ఆ కోపంలో నోరు ముయ్యి అంటుంటే నాన్నగారండి ఆకలి నాన్నగారండి అని ఏడుస్తాడు. అలా పెద్దవాళ్ళు ఏడవరు, ఆకలికి పిల్లలు ఏడుస్తారు. పిల్లలు ఏడిస్తే అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి యాత్రికుడు, పిల్లాడు అడగక్కర్లేదు, వెంటనే ఎందుకు అలా ఏడుస్తున్నాడు, పాప ఆ పిల్లాడు చూడరా ఆకలని, ఎవరే 6 అరటిపండు పట్టుకెళ్ళి అంటాడు. అలా 10 మంది 10 అరటిపళ్ళు ఏవో ఇస్తారు, వాడి చేతిలో ఉన్నది పెద్దవాళ్ళు కూడా తింటారు. పిల్లాడు ఏడిస్తే కదిలిపోవడం లోకంలో మామూలు మనుషులమైన మాకే లక్షణం. అమ్మా ఈ బ్రాహ్మణి ఏడుస్తుంటే దయామూర్తివి నీ గుండె కదలలా, గత జన్మలలో పాపం అంటావా, కదలద్దమ్మా, నీ మనసు కదలద్దు, కదిలి ఆ పాపం ఏదైనా ఉంటే కోటవతల బారాయమ్మా, నీకు కష్టమా. బ్రహ్మాండమైనటువంటి వేడుంది లోకంలో, గొప్ప ఉక్కపోతుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, ఒక్కసారి నల్లటి మబ్బేసింది, చల్లటి గాలి వచ్చింది, ఉందా ఉక్కపోత, ఉందా వేడి, అంతే ఒక్కసారి చల్లబడిపోయింది, పెద్ద పెద్ద చినుకులు పట్టాయి, అంతే. 5 నిమిషాల తర్వాత అందరూ అన్నారు అబ్బా ఎంత హాయిగా ఉందో అని. తల మీద వాన చినుకు పడితే పరిశం పట్టేవాడు కూడా ఓసారి బయటకు వచ్చి తడిసి అబ్బా ఎంత వానండి అని పొంగిపోయాడు వీధిలోకి వచ్చి నుంచి. ఆ జల్లు గాలికి ఇలా మీద పడుతుంటే పరవశించిపోయాడు అబ్బా అని. అమ్మా ఒక మబ్బు ఒక వాన అంత వేడిని పడగొట్టే, ఏమమ్మా నువ్వు కరుణతో చూస్తే నీ కంటితో నయనాంబువాహ,
నీ కంటి చూపు చేత ఆవిడ పాపాలు పడగొట్టలేవా? ఆవిడికి కనకధార కురిపించలేవా? ఏమిటమ్మా గత జన్మలలో పాపం చేసిందంటావు? విహంగ శిశవ్విషణ్ణే, పక్షి పిల్లమ్మ. తల్లి పక్షి అయితే వాన మళ్ళీ పడేదాకా ఎక్కడో కుయ్యో కుయ్యో అంటూ కూర్చుంటుంది. ఇది పక్షి పిల్ల. ఏం నువ్వే పెట్టచ్చుగా శంకరా, పక్కింట్లో భిక్షడికి అంటావేమో. నేను పెడితే కడుపులోకి వెళ్ళదమ్మా, ఇక్కడ కన్నం ఉన్నది. అక్కడి నుంచి పడితేనే ఆ కన్నంలోకి వెళ్ళి కడుపులోకి వెడుతుంది. నువ్వు కురిపిస్తే అందాలి తప్ప నేను పెడితే అందేది కాదు. అందుకనమ్మా నువ్వే ఇవ్వాలి. ఎంత కారుణికులండి ఆయన కొరక ఈ ప్రార్థన. అమ్మవారు కదిలిపోయింది లక్ష్మీదేవి. అయ్య బాబోయ్ శంకరా ఏమిటి ప్రార్థన అంతే. అందుకే మీకు చిత్రం చెప్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఏమిటో తెలుసా అండి, పోయిన వస్తువులు దొరికేస్తాయి కనకధార చేస్తే. కనకధార వలన మీకు అందరి ప్రయోజనం ఉండదు. కనకధార అంత శక్తి. దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నయన అంబువాహ. అమ్మ నీ కంటి చూపు అనేటటువంటి నల్ల మేఘంతో కొట్టవదలబారాయమ్మా. ఆవిడ చేసిన పాపం అనేటటువంటి వేడి ఏదుందో దాన్ని కొట్టిబారేసి పాపాలన్నీ తీసేయి. ఎలా తీసేయాలబ్బాయి అంటావా? ఇదిగో నా చేతిలో ఉసిరికాయ వేసింది, చాలదా? ఏమీ లేని తల్లి ద్వాదశి కట్టి పెట్టుకున్న ఉసిరికాయ తెచ్చి నా చేతిలో వేసింది. అయ్యో బ్రహ్మచారి అని. ఈ చేతిలో వేసిన ఉసిరికాయకి ఆవిడ యొక్క ప్రేమనితో కొలిచి చూస్తే ఆవిడ గతంలో చేసిన పాపాలు పెద్ద లెక్క, ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి కొట్టేయమ్మా అన్నారు శంకరాచార్యులు. అంటే లక్ష్మీదేవి పొంగిపోయి కొట్టేశాను రా అబ్బాయి పాపం అంతా, ఇప్పుడు ఆవిడ ఖాతాలో ఎంత పుణ్యం ఉందో నేనే లెక్క చెప్పలేను. అందుకే బంగారు ఉసిరికలు కురిపించేస్తున్నాను ఆవిడ దొడ్డంతా. అంటే ఇల్లంతా బంగారు ఉసిరికలే, ఎటు చూసినా. ఒక్క కాయ శంకరాచార్యుల వారు పట్టుకెళ్లారా? ఆయన ధర్మం అయిందే. కనకధార కురిసిన ఉసిరికాయలన్నీ బ్రాహ్మణికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబం అలాగే ఉంది, ఆ అగ్రహారం కూడా అలాగే ఉంది. నాకు గుర్తుంటే ఆ పేరు సరిగ్గా దానికి పూల్ తొట్టం అని పేరు ఆ అగ్రహారానికి. ఇప్పటికీ మీరు అక్కడికి వెడితే పెద్ద పెద్ద ప్రాంగణాలు, మధ్యలో ఇళ్ళు ఉంటాయి. వాళ్ళు ఆ ఇంటికి ఇప్పటికీ ఇక్కడే కనకధార కురిసిన ఇల్లు అని గర్వంగా ఇంటి గేటు మీద స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు. మేము లోపలికి వెళ్ళి అడిగితే, అవునండి మా పూర్వీకుల విషయంలోనే శంకర భగవత్పాదులు ఇక్కడే కనకధార చేస్తే కనకధార పడింది అని చెప్పారు. చెప్తే మేము అందరం అక్కడికి వెళ్ళిన వాళ్ళం, మా మోహన్ గారు, మేము, హరిప్రసాద్ గారు, మేము అందరం ఆ టేప్ రికార్డర్లో వెంటనే సెల్ ఫోన్లో అన్ని పెట్టుకునే అదృష్టం అవుతుంది కదా, ప్రతిదానికి మంచి చెడు రెండు ఉంటాయి. వెంటనే కనకధార పెట్టుకుని మేమందరం కూడా అక్కడ కూర్చొని కనకధార స్తోత్రం చేసుకుని పొంగిపోయి పరవశించిపోయి రోమాంచితం అయిపోయి అక్కడ మాకేదో శంకరాచార్యుల వారు కనబడిపోయినట్టు, శంకరాచార్యుల వారు కనకధార చేస్తుంటే మేము వినేసినట్టు పొంగిపోయి ఆ ఇల్లంతా ఇలా చూసి బహుశా ఆ బంగారు కాస్తోటి ఆ గోడ కట్టుంటారు అని అవన్నీ తలుచుకుని పరవశించిపోయి వచ్చేసాం. అది శంకరుల కారుణ్యం అంటే. అందుకే శంకరులంటే ఆలయం కరుణాలయం. చిన్నతనంలో శంకరాచార్యుల వారు చేసిన కనకధారా స్తోత్రంలో నిక్షేపింపబడినటువంటి భావ పరంపర ఏది ఉందో అదే మీకు శంకరుల వారి సాహిత్యం అంతా కనపడుతుంది. శంకరులు కనకధార చేస్తూ ఒక మాట అన్నారు, లక్ష్మీ నువ్వు విష్ణుపత్నివి అని ఊరుకోలేదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. పా ఏమి శ్లోకం అండి, శంకరులకి చెల్లు. గీర్దేవతేతి బ్రహ్మగారి భార్య, గరుడధ్వజ సుందరేతి విష్ణువు యొక్క భార్య. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి. శశిశేఖరవల్లభేతి అంటే పరమశివుని యొక్క భార్య. ముగ్గురికి ముగ్గురు ఇచ్చారుగా, మరి శాకాంబరీతి ఏంటి మళ్ళీ 4? బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి భార్యల్ని చెప్పారుగా, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. మరి శాకాంబరి ఎందుకు చెప్పారు మధ్యలో? 4వ రూపాన్ని ఎందుకు చెప్పారు శంకరాచార్యుల వారు? అంటే అబ్బాయి సంపద అన్నది దాచుకున్నది కాదు, బతికున్నంత కాలం అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. ఒకటి దగ్గర చెయ్యి చాపకుండా సుభిక్షంగా తిన్నది, వెళ్ళి చేతి నిండా గొట్టాలు పెట్టించుకు పడుకోకుండా అనాయాసంగా భగవన్నామం చెప్పుకుంటూ వదిలిపెట్టిన ఊపిరి, ఈ రెండే. అలా కడుపు నిండా తినగలిగినటువంటిదేదో అది నీవు పొంది ఉండగలిగితే అదే నీకు సంపద. అందుకే అలా ఇచ్చినదేదో అది శాకాంబరి. ఆ తల్లి ఒంటి నిండా కాయలు పళ్ళు పెట్టుకుని ఇచ్చింది. రూపాయి కట్టలు ఇంట్లో ఉన్నాయి, ఏం తింటావా? బంగారం కణికలు ఉన్నాయి, తింటావా? ఎందుకు పనికొస్తాయి అవి?
పిరికితనంతో భయంతో చచ్చేట్టు చేయడానికి పనికొస్తాయి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తెరువరులకో, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతక కర్త. దాచుకున్నదేది నీతో వచ్చేది కాదు. నీవు తినడానికి లోటు లేకుండా ఉంటే చాలు, అదే సంపద. హాయిగా ఆ సమయానికి నువ్వు వెళ్ళేటప్పటికీ సుభిక్షంగా ఉంటే చాలు. ఇంట్లోనా వండుదామంటే లేక, తిందామనుకుంటే కోసిన పండు కుళ్ళిపోతే ఇంక ఏమిటి నీకు బ్యాంకులో ఉన్నది? బ్యాంకులో కోట్లు, ఒంట్లో రోగం, ఏమిటి నీ సంపద? ఏమిటి నీ ఐశ్వర్యం? అది కాదు ఐశ్వర్యం. నువ్వు హాయిగా జీవించి ఉన్నంత కాలం తినగలగడం. తిన్నది కేవలం ఏదో ఆరోగ్యం కోసం ఈ శరీరాన్ని బాగా ఉంచుకోవడం కాదు. ఉంచి ఏం చేస్తావు ఆ శరీరంతో? బాగా ఉంచావు, బాగుంది, ఏం చేస్తావు దాంతో? చేసేదేమీ లేదు. ఎందుకు ఉపయోగం దానివల్ల? బాగా ఉంచడం ఎంత ప్రధానమో ఉన్న శరీరాన్ని ఈశ్వర సేవకి వాడడం అంత ప్రధానం. లేనినాడు ఏదో ఒకనాడు పడిపోతుంది. నువ్వు ఎంత దాచినా, నువ్వు కట్టుకోకుండా దాచిన పంచిని ఎలా కొట్టేయాలో పురుగులకి తెలుసు. నువ్వు 10 ఏళ్ల తర్వాత తీసిస్తే అంచు పంచండి దాచుకున్నానని 10 ఏళ్ల తర్వాత తీస్తే లోపల మడతల్లోకి చేరి కన్నాలు ఎలా పెట్టాలో పురుగులకి తెలుసు. నువ్వు ఎంత జాగ్రత్తగా శరీరాన్ని నిలబెట్టినా దీన్ని ఎలా పడగొట్టాలో మృత్యువుకి తెలుసు. కాబట్టి ఉంచడం ప్రధానం కాదు, ఉంచి వాడడం ప్రధానం. దీన్ని ఎలా వాడుతున్నావన్నది ప్రధానం. ఆరోగ్యంగా ఉన్నది ఈశ్వర సేవ కొరకు. అందుకు పనికిరాని ఆరోగ్యం కాల్చడానికే. ఎందుకది? అది నేర్చుకోవాలి. కాబట్టి కడుపుకి తినడానికి ఉన్నదేదో అది సంపద తప్ప ఎక్కడో ఉన్న నోట్ల కట్టలు నువ్వు తింటావా? భగవాన్ రమణులు ఆశ్రమంలో కూర్చునుంటే ఎవరో పట్టుకొచ్చి 2 పళ్ళు ఇచ్చారు. అలా తీసి పక్కన పెట్టారు. ఓ పెద్ద నోట్ల కట్ట అక్కడ పెట్టారు. ఆయన అన్నారు తీసేయండి అన్నారు. అంటే వచ్చిన ఆయన అన్నాడు అదేమిటంటే 2 పళ్ళు ఇచ్చుకున్నారు, ఇది తీసేయమంటారు ఏంటన్నారు. అవి తింటాను, ఇవేం చేయనన్నారు. తర్వాత పనికొస్తాయన్నారు. తర్వాత తినడానికి కావలసినవి నీలాంటి రూపంలోనే ఈశ్వరుడు మళ్ళీ తెస్తాడు. ఇవి నాకు అక్కర్లేదు, తీసేసుకోవాలి. అది పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాళ్లకు ఉండేటటువంటి స్థితి. కాబట్టి నీకు తినడానికి ఒకళ్ళకి పెట్టాలనుకున్నప్పుడు లోటు లేకుండా ఉన్నదేదో సంపద. జబ్బడిపోయి లక్షలు ఖర్చు పెట్టి దానివల్ల బతికున్నానని చెప్పుకోవడానికి పనికొచ్చిన సంపద దేనికి పనికొచ్చినట్టు? హాయిగా ఉన్న నాళ్ళు ఉక్కు పిండంలా ఉండడం, ఊడిపోయిన నాడు అనాయాసంగా భగవన్నామని చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టేయడం. వాడు ధన్యాత్ముడు. ఇది శాకాంబరి అనుగ్రహం రా అబ్బాయి, అది ఐశ్వర్యం, అది కోర్రా. గత జన్మలలో డబ్బంతా దాచిపెట్టింది రా, ఇలా పెట్టింది లేదు. ఒంట్లో ఉన్న ఓపికంతా దాచిపెట్టింది. ఎక్కడ పాడైపోతుందో వాళ్ళు ఎక్కడ పాడైపోతుందో. గుళ్ళోకి వెళ్తారా అన్నారనుకోండి, ఎక్కడన్నా పడిపోతానేమో. గుళ్ళోకి వెళ్ళడు, సినిమాకి వెడతాడు. అక్కడ మాత్రం జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసేవాడిని పట్టుకుని ఇప్పుడు ఇలా వేసి ఇలా చూపిస్తే, ఒకసారి లైట్ హౌస్ వాడకి చూపించినట్టు చూపిస్తే ఆ చీకట్లో తడువుకుంటూ వెళ్ళి ఇదేనా బాబు సీరోలో 16వ సీట్ అని అడిగి మొత్తం మీద అందులో కూలబడి అలా కూర్చుని 2.5 గంటలు జాగ్రత్తగా కనురెప్ప వేయకుండా దేవతాంశతో చూసి బయటకు వచ్చి తరించానంటాడు. దేవాలయానికి వెళ్ళరా శంకర జయంతి అన్నారనుకోండి, ఎక్కడన్నా పడిపోతే, కరెంటు పోతే, జారిపోతే, భుజం నిప్పిడితే ఉండిపోతుందా భుజం? ఉండిపోతావా నువ్వు? శరీరం ఉన్నది ఈశ్వర సేవ చేయడానికే, చేయకపోతే ఎందుకు పనికొస్తుంది? కాబట్టి ఇలా దాచుకుంది గత జన్మలలో, ఇదిగో ఈ జన్మలో దరిద్రం అనుభవించింది, ఆ బుద్ధిని నువ్వు తెచ్చుకోకు. ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు లోకానికంతటికి మార్గం చెప్పారు. శాకాంబరీతి ఆవిడ్ని తీసుకొచ్చారు. 3 మూర్తుల యొక్క శక్తుల్ని చెప్పి ఊరుకోకుండా 4వ మూర్తిని తీసుకొచ్చారు. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజసుందరేతి శాకాంబరీతి చిచేక రవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై. ఇది శంకరుల సిద్ధాంతం. భేదము చూడకు ఈశ్వరుని యందు. లక్ష్మి వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు అనకు. ఆవిడే నీకు చదివివ్వడానికి కూర్చున్నప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని చదివిస్తుంది. ఆవిడే నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు పద్మంలో కూర్చుని డబ్బులు ఇస్తుంది. ఆవిడే నీకు ఒంట్లో శక్తినిచ్చేటప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని కూర్చుని నీకు శక్తినిస్తుంది. ఏమిటి నీకు అభ్యంతరం?
నీ అమ్మగారే నీకు తలస్నానం చేయించేటప్పుడు ఆ చీర పైకి పెట్టుకుని పమిట ఇలా దోపుకుని తాను కూడా స్నానం చేయకుండా చెమట కంపు కొడుతూ ఆ గాజులు అన్నీ కూడా గలగల గలగల శబ్దం వస్తుంటే నీ తల రుద్ది 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 చదువు పేరు చెప్పి నువ్వేమో 4 వారాలకు ఒకసారి కూడా తలకు స్నానం చేయవు. తల నిండా పేలు జిడ్డు తోమి 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 గూడలు జారిపోయి బయటికి వచ్చింది. ఏ అమ్మ కాదా? అమ్మే. ఆ అమ్మే నీతో పాటు కాలేజ్ డేకి వచ్చేటప్పుడు చక్కటి చీర కట్టుకుని నా కూతురు ఇన్ని ప్రైజులు తెచ్చుకుందని సంతోషంగా పువ్వులు పెట్టుకుని వచ్చింది. అప్పుడే మీ అమ్మ? అప్పుడు అమ్మే. నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీకన్నా ముందు ఆవిడ స్నానం చేసి పూజ చేసుకుని పట్టుబట్ట కట్టుకుని పరీక్ష కడుతుంటే నిన్ను ఆశీర్వచనం చేసింది. అమ్మ కాదా? అమ్మే. నువ్వు ఏదో తప్పు చేశావని తెలుసుకున్న నాడు కళ్ళు ఎర్రగా పెట్టి నిన్ను చాచి లెంపకాయ కొట్టింది. అప్పుడు అమ్మ కాదా? అమ్మే. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అంతేగాని ఇలా ఉన్నది అమ్మ కాదు ఇలా ఉన్నదే అమ్మ అంటున్నావా? అంటలేదుగా. అమ్మవారు కూడా అంతే. ఏ రూపంలో ఉన్నా అమ్మవారు అమ్మవారి అమ్మే. నీకు డబ్బిచ్చినప్పుడు లక్ష్మి, నీకు చదివిచ్చినప్పుడు సరస్వతి, నీకు శక్తినిచ్చినప్పుడు పార్వతి. అంతేగాని పార్వతి వేరు లక్ష్మి వేరు సరస్వతి వేరు అనడానికి ఏమిటి? లక్ష్మీ వినే పూజిస్తానండి, పార్వతి పేరెత్తానండి అంటే అవైదికం అవుతుంది. అది పార్వతినే పూజిస్తానండి, లక్ష్మీదేవి పేరెత్తానండి అంటే అదో అవైదికం అవుతుంది. నేను కేవలం శివభక్తుండండి, విష్ణు స్మరణమే చేయనండి అంటే అంతకన్నా పాపం లోకంలో ఇంకోటి లేకుండా పోతుంది. నేను కేవలం విష్ణు భక్తుండండి, శివుడి పేరెత్తానంటే నీ కర్మ. ఇదొద్దు. శంకరాచార్యుల వారి ప్రతిపాదన చాలా చిన్నతనంలో గీర్దేవతేతి గరుడధ్వజసుందరేతి శాకాంబరీతి చిచేకరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై. ఇలా అంటే లక్ష్మీదేవి చిన్నబుచ్చుకుని అబ్బాయి అదేమిటి అలా అంటావు, నేనే పార్వతి అంటావు, నేనే సరస్వతి అంటావు, ఏంటి తప్పు. వాళ్ళు బ్రహ్మగారి భార్య శివుడి భార్య అలా అనకూడదు అబ్బాయి అందే. చాలా సంతోషించి కనకధార కురిపించింది. ఒక్క పరదేవత ఇన్ని మూర్తులుగా ఉండే తల్లివి నువ్వే అమ్మా. ఆఖరణ నువ్వెవరో తెలుసా? గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుంగై. 3 భువనములకు గురువైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఇల్లాలివమ్మా అన్నారు. పైగా 3 లోకములకు ప్రభువైన నారాయణమూర్తి అనలేదు, 3 లోకములకు గురువైన నారాయణమూర్తి ఇల్లాలివన్నారు. 3 లోకములకు గురువు నారాయణమూర్తి ఎలా అయ్యారు? నారాయణుడే కదా మొట్టమొదటి వేదాన్ని ఇచ్చాడు. పైగా శంకరాచార్యుల వారు సన్నిసించిన తర్వాత ఏ పరంపరలోకి వెళ్ళాలి? నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం. ఆ నారాయణమూర్తి మొట్టమొదటి గురువుగా ఉన్నటువంటి పరంపరలోకి వెళ్ళాలి. అందుకని నాకు గురువు నారాయణమూర్తి. వేదం ఇచ్చినవాడు మా తండ్రి. ఆయన వేదం ఇవ్వకపోతే ఈ సృష్టి ఎక్కడిది? బ్రహ్మగారు ఎక్కడవాడు? వేద ప్రమాణం లేకపోతే మేమెక్కడ ఉంటాం? కాబట్టి ఆ నారాయణుడు ఉన్నాడే అమ్మా, ఆయన నా గురువు అమ్మా. ఎవరన్నారు ఈ భావన? లోకంలో అలా అన్నవాడు ఉన్నాడా? నారాయణుడు నా గురువు అన్నారు. మా గురువు గారి పత్నివి నీవు. అమ్మా నువ్వు గురుపత్నివమ్మా, కాబట్టి నాకు అమ్మవి, గురుపత్ని తల్లి కాబట్టి అమ్మా నువ్వు అమ్మవి కాబట్టి బిడ్డని అడుగుతున్నా స్వతంత్రంగా. తొలగొట్టమ్మా ఆవిడ పాపాన్ని, తొలగొట్టి కురిపించమ్మా అన్నారు. ఆనాడు శంకరాచార్యుల వారు బాల్యంలో ఏది ప్రతిపాదన చేశారో జీవితాంతం వారి ప్రతిపాదన అదే. అందుకే ప్రశ్నోత్తరమాలిక అని వారు చేశారు. అందులో ప్రశ్న జవాబు చిట్ట చివరికి వచ్చేటప్పటికి కచ్చ భగవన్ అని ఒక ప్రశ్న. భగవంతుడనగా ఎవరు? ఆయన అన్నారు మహేశ్వర శంకరనారాయణ. మహేశ్వరుడు శంకరనారాయణుడు ఈశ్వరుడు అన్నారు తప్ప శంకరుడు నారాయణుడు వేరువేరని ఆయన అనలేదు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో శంకరనారాయణ అన్న పేరు పెట్టుకుంటారు. త్రిశూర్ క్షేత్రంలో మీకు పరమేశ్వరాలయం పక్కనే శంకరనారాయణ దేవాలయం ఉంటుంది. కాబట్టి ఇది శంకరాచార్యుల వారు తన అవతారమంతటా మనకి బోధించినటువంటి సత్యం. భేదములను చూడకండి. వేదప్రోక్తమైనటువంటి ఈశ్వర స్వరూపములన్నీ ఒక్కటే. అది ఆ అవసరాన్ని బట్టి ఆ రూపాన్ని తీసుకుంటుంది. ఒక్కటే స్వరూపము తిరుగుతోంది సుమా అని మనకి చెప్తూనే ఉన్నారు. కేవలము దాచుకోవడం నేర్చుకోకు. కేవలము ఐశ్వర్యం ఒక్కటే ఎన్నడూ కోరుకోకు. ఐశ్వర్యముతో పాటుగా జ్ఞానాన్ని కోరుకో. ఆ జ్ఞానం ఉన్ననాడు నీకున్న డబ్బు నిన్ను ఎలా ఉద్ధరించాలో నీకు తెలుస్తుంది. లేనినాడు నిన్ను పాడి చేస్తుంది. అందుకే కాశీ వెళ్ళి అన్నపూర్ణమ్మ దగ్గర నిలబడితే ఆయన అమ్మ అన్నం ఒక్కటే పెట్టి అనలేదు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. ఆయన అడిగింది
అమ్మా నాకు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి, అమ్మా నాకు జ్ఞాన వైరాగ్యములు కావాలమ్మా అన్నారు. జ్ఞాన వైరాగ్యములు రాకుండా కేవలం అన్నం తినేసి ఓహో సంతోషంగా ఉన్నానని తింటూ కూర్చుంటే ఏమిటి ప్రయోజనం? ఏం ఉండదు ఆ బలానికి. తినడం కాదు, తిని బలంగా ఉండడం కాదు, బలంతో ఆరోగ్యంగా ఉండడం కాదు, ఉండి నువ్వు భగవత్ సేవ ఏం చేస్తున్నావు అది ప్రధానం. దానికి అమ్మ భక్తి కావాలి, వైరాగ్యం కావాలి, అన్నంతో పాటు నాకు అవి కూడా పెట్టమ్మా అన్నారు. శంకరులు తన జీవితం మొత్తం మీద ఆయన చేసిన స్తోత్రాలన్నింటిలో మీకు కనకధారా స్తవంలో ఆయన ప్రతిపాదించిన 2 మౌలికమైన విషయాలు ఏ ఉన్నాయో ఆ 2 మౌలికమైన విషయాల్ని ఆయన అలా కొనసాగిస్తూనే వచ్చారు. అటువంటి శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేసి బ్రాహ్మణికి అంతటి ఐశ్వర్యాన్ని కట్టపెట్టారు. వారు ఎన్ని చోట్ల ఎన్ని అవైదికమైనటువంటి మతములను ఖండన చేశారో. అందుకే శంకరావతార పరిసమాప్తి చేసేటప్పటికీ ఈ దేశంలో ఏ ఒక్కరూ సాధించలేని గొప్ప విషయాన్ని ఆయన సాధించారు. జవహర్లాల్ నెహ్రూ అంతటి వాడు ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. మిగిలిన వాళ్ళందరూ జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత అని గుండెలు బాదుకుని వేరైపోయే మాటలు చెప్తూ జాతీయ సమైక్యత అని ఉపన్యాసాలు చెప్పిన వాళ్ళే. శంకరాచార్యుల వారు ఒక్కరే షణ్మత స్థాపనాచార్యులై శివుణ్ణి, విష్ణువుని, అమ్మవారిని, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి, సూర్యభగవానుణ్ణి షణ్మత స్థాపనాచార్యులై పంచాయతన పూజని నిర్దేశం చేసి మీ అందరూ కూడా చక్కగా ఇటువంటి ఆరాధనా విధానంతో తరించండి అని మనందరినీ కూడా మనమందరం పరమేశ్వరుని యొక్క స్వరూపాలం, మనమందరం భగవంతుని యొక్క బిడ్డలం, అదే జ్ఞానములోకి వెడితే చిట్ట చివర అద్వైత స్థితిని పొందుతావు అని మనకి నేర్పి మనమందరం ఆ వైదిక మతానికే చెందిన వాళ్ళం, మనమందరం వేద ధర్మమునకు కట్టుబడిన వాళ్ళం అని మనందరం ఒక్కటే అన్న భావన 3 సార్లు దేశమంతా పర్యటించి తీసుకొస్తే శంకర భగవత్పాదుల అవతార పరిసమాప్తి చేసే సమయానికి విడిపోయినటువంటి స్థితి లేదు, మనందరం ఒక్కటే అనేటటువంటి గొప్ప భావాన్ని ఈ జాతికి తీసుకొచ్చి జాతీయ సమైక్యతని తీసుకొచ్చిన పరమ కారుణికులు శంకర భగవత్పాదులు. ఆయన సాధించినటువంటి విజయం అనన్య సామాన్యం, మహానుభావుడిది. శిష్యుల్ని ఎంత మందిని ఎన్ని రకాలుగా ఉద్ధరించారు. అందుకే శంకరుల జీవితం, శంకరుల యొక్క సాధితముల గురించి మాట్లాడడం అంటే సాధ్యం కాదు. అందుకే ఆయన పుడుతూనే అభిజిత లగ్నంలో పుట్టారు. అభిజిత లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి అన్నిటా జయమే. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా పుట్టారు. ఆయన పుట్టేసరికి ఆయన అడుగు తీసి అడుగేస్తే ఆయన్ని ఖండించడానికి, ఆయన్ని ఓడించామనడానికే తయారైన వాళ్ళు. కానీ శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఓటమి అన్న 3 అక్షరాలు లేవు. ఆయనకున్నవి 3 అక్షరాలే, గెలుపు. అందుకే జయం తప్ప అపజయం ఎరగని వారు శంకర భగవత్పాదులు. అందుకే ఆయన వస్తుంటే ఒక్కటే మాట, జయ జయ శంకర హర హర శంకర. జయం తప్ప అపజయం ఎరగని వాడా, మాకున్న పాపములను హరించు, మాకున్న అజ్ఞానమును హరించు, మాకున్నటువంటి అహంకారమును హరించు, నీ పాద రేణువులను చేసి మమ్మల్ని కూడా అనుగ్రహించు. ఇంత గొప్ప శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ అవైదికమైన వాదనలు, ఆచార భ్రష్టమైన సిద్ధాంతములు ఈ దేశంలో ప్రవేశించి ఈ దేశంలో ఉండేటటువంటి సనాతన ధర్మ వ్యవస్థని తూట్లు పొడవకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, కంచి కామకోటి పీఠము, ఈ పీఠములను స్థాపించినటువంటి మహాపురుషుడు శంకరులు. శంకరులు 4 దిక్కులా ఈ పీఠాల్ని కాపు పెట్టారు కాబట్టే 4 దిక్కుల నుంచి మళ్ళీ అవైదికమైన వాదనలు కబళించకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఆయన పరంపరలో అటువంటి జ్యోతిర్మయమైనటువంటి స్వరూపాలు కారణజన్ములైనటువంటి వాళ్ళు పుడుతూనే ఉన్నారు, పుట్టి పీఠాధిపత్యం వహిస్తూనే ఉన్నారు, వహించి సనాతన ధర్మ వ్యవస్థని తమ మాటలతో నిలబెడుతూనే ఉన్నారు. ఒక్కొక్క మాట ఎన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాల్ని మార్చిందో. చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు పరమాచార్య స్వామి వారు మహానుభావుడు కాలినడకన వెడుతుంటే కొన్ని వేల మంది ఉన్న సభలో మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి పళ్ళు పట్టుకుని, బంగారం పట్టుకుని, డబ్బులు పెట్టుకుని, వస్త్రాలు పట్టుకుని ఇది ఇస్తాం అది ఇస్తామని మీద పడుతుంటే ఇలా అని ఒక్కసారి సభనంతటినీ ఆపి ఆయన ఒక్కటే అన్నారు, నేను పేద సన్యాసిని, నాకేమీ అక్కర్లేదు, నేను కాషాయం ఏనాడు కట్టానో ఆనాడే నేను అన్నీ విడిచిపెట్టాను,
అటువంటి వాణ్ణి నేను మిమ్మల్ని యాచిస్తున్నాను. మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్నదే నాకు ఇవ్వగలరా అని అడిగారు. ఇస్తాం ఇస్తాం అని ఇన్ని వేల మంది అరిచారు. ఏం కావాలి చెప్పండి, ఇస్తామని. మీకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చినంత కాలం, ప్రతిరోజు మీరు బతికి ఉన్నంత కాలం, ప్రతిరోజు 2 నిమిషములు మీ జీవితంలో, రోజుకి 2 నిమిషాలు నాకు ఇచ్చేయగలరా? ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు. ఇప్పుడు మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజులో 2 నిమిషాలు నావి. నావైన వాటిని నేను చెప్పినట్టు నా ఇష్టం వచ్చినట్టు వాడాలి. కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కనుక, గురుద్రోహం చెయ్యకూడదు కనుక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని భగవన్నామం చెప్పండి, చెబుతూ గడపండి. అదే మీరు నాకు ఇవ్వవలసిన కానుక అన్నారు. ఆనాడు సభలో చెయ్యెత్తిన వాళ్ళందరూ బతికున్నంత కాలం ప్రతిరోజు 2 నిమిషాలు భగవన్నామం చెప్పుకున్నారు. ఆ అలవాటు ఇంట్లో పిల్లలకు వచ్చి ఇవాళ్టికి కొన్ని కోట్ల మంది అలా 2 నిమిషాలు భగవన్నామం చేయడం అలవాటు చేసుకున్నారు. చాలదా వాళ్ళ జీవితాలు చరించడానికి? అదొక్కటి పరమాచార్య అడిగి ఉండకపోతే ఆ 2 నిమిషాలు కూడా భగవద్ధ్యానం చేయకుండా పాడైపోయి ఉండేవారు కాదా? ఆ శంకర పరంపరలో వచ్చిన వారు ఎంతమంది, ఎన్ని కోట్ల మందిని ఉద్ధరించారో ఒక్కొక్క మాట చేత. అంతటి మహాపురుషులు పుట్టారు. అటువంటి 4 పీఠాలు పెట్టారు. కైలాసానికి వెళ్లి పరమశివానుగ్రహంగా శివలింగములను తీసుకొచ్చి ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ శివలింగములను ఉంచాలో అక్కడక్కడ శివలింగములను ఉంచారు. నేపాల్లో ఉంచారు. అలాగే శృంగేరి పీఠంలో యోగలింగాన్ని ఉంచారు. శృంగేరి పీఠంలో భోగలింగాన్ని ఉంచారు. కామకోటి పీఠం, ఆ కంచి పట్టణంలో ఆ యోగలింగాన్ని ఉంచారు. చిట్ట చివర తన అవతార పరిసమాప్తి చేసే సమయంలో సురీశ్వరాచార్యుల వారిని పిలిచి చిట్ట చివరి శివలింగం ఇచ్చి చిదంబర క్షేత్రంలో పెట్టమన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే శంకర భగవత్పాదుల జీవితంలో ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలుగా 2 కనపడతాయి. ఒకటి శ్రీశైలము, 2 చిదంబరం. అసలు మీకు చిత్రం ఏంటంటే ఊళ్ళ పేర్లన్నీ రకరకాలుగా ఉంటాయి. ఏదో పర్వతాన్ని బట్టో నదిని బట్టో ఏదో ఉంటాయి. అసలు చిదంబరం లాంటి పేరు లోకంలో మీకు ఇంకెక్కడా కనపడదు. అదొక్కటే పేరు. అలాంటి పేరు ఇంకో పేరున్న ఊరు మీకు కనపడదు. ఎందుకో తెలుసా అండి? చిత్ అంబరము అంటే ఏమిటో తెలుసా? జ్ఞానాకాశము అని. అంబరం అంటే ఆకాశం, చిత్ అంటే జ్ఞానం, జ్ఞానాకాశము. జ్ఞానాకాశము అంటే అది ముక్కలవదు. జ్ఞానాకాశమే అక్కడుంది. జ్ఞానాకాశమే అక్కడుంది కాబట్టి శివుడు చిదంబరంలో శివలింగ స్వరూపంగా ఉన్నాడు. ఆయన చిదంబర రహస్యం అంటారు. కాళహస్తి రహస్యం, శ్రీశైల రహస్యం, కాశీ రహస్యం అలా ఉండవు. చిదంబరానికి ఒక్కటే రహస్యం. ఏమిటి రహస్యం అంటే ఎదురుగుండా ఉన్న గోడకి తులసిమాల వేయడం. అంతటా ఆకాశము నిండిపోయినట్టు అంతటా పరమశివుడు నిండిపోయి ఉన్నాడని నిరూపించిన జ్ఞానాకాశము పేరుగా కలిగినటువంటి క్షేత్రమే చిదంబరం. అందుకే చిదంబర క్షేత్రం మీద శంకర భగవత్పాదులకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. అక్కడ కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఉంచారు. మహానుభావుడు ప్రస్థానత్రయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వాటికి భాష్యములను ఇచ్చారు. శివానందలహరి, సౌందర్యలహరి, ఎన్నో భుజంగ స్తోత్రాలు, ఎంతమంది దేవతల మీదో ప్రార్థనలు, ఎన్నిటినిచ్చారో, ఎన్ని ప్రాతస్మరణం స్తోత్రాలనిచ్చారో. శంకరాచార్యుల వారి సాహిత్యంలో వాటిని పక్కన పెడితే దేవతల మీద చదువుకోవడానికి స్తోత్రాలే కరువవుతాయి. అన్ని స్తోత్రాలని శంకరాచార్యుల వారు ఇచ్చారు. ఎన్ని చోట్ల తపస్సు చేశారు, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. ఎన్నో చోట్ల దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందారు శంకరాచార్యుల వారి కాలంలో. ఉగ్రస్వరూపం పొందడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, కొడుకంటే తండ్రి ప్రేమ లేకుండా ఉండడు. కొడుకు పుట్టినరోజున పొంగిపోతాడు, సచేల స్నానం చేస్తాడు, తాను సంపాదించింది కొడుక్కే ఇవ్వాలనుకుంటాడు. తను చచ్చిపోయినప్పుడు తన కట్టె కూడా కాలిపోయేది కొడుకు చేతిలో అగ్నిహోత్రంతో కాలిపోవాలని కోరుకుంటాడు. అటువంటి తండ్రి కొడుకు ఇంట్లోకి వస్తున్నాడు అంటే ఛీ ఆ దరిద్రుడు మొహం నేను చూడని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి. ఎందుకు వెళ్ళిపోతాడు తండ్రి? అంటే తండ్రి ఇలా బ్రతకరా అని ఏం చెప్పాడో అలా తప్ప ఇంకా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాడు ఎవరుంటారో వాణ్ణి చూసి తండ్రి ఉగ్రమూర్తి అవుతాడు. అదే ఉగ్రస్వభావాన్ని పొందడం అంటే. దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందడము అంటే వాళ్ళకి ఏదో కోపం వచ్చిందని మీరు అనుకోకూడదు. నాన్నగారికి కోపం ఎందుకు వస్తుంది? కొడుకు సరిగా ప్రవర్తించకపోతే. అవైదికమైన మార్గములలో వెళ్ళిపోవడం అన్నది జరిగితే దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందుతారు.
అప్పుడు మళ్ళీ కారణజన్ముడై పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసి అందరి మనసులు మార్చి మళ్ళీ వైదిక మత స్థాపనం చేసి వేద ధర్మాన్ని నిలబెట్టి వేద ప్రమాణమును నిలబెట్టిన నాడు ఈశ్వరుడు శాంతమూర్తవుతాడు. మళ్ళీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు, ఇన్నాళ్లకి ఒక యోగ్యుడైన బిడ్డ మిగిలిన వాళ్ళని మార్చాడు రా అని. అందుకని శంకరాచార్యుల వారు ఎంతో మంది దేవతలు ఉగ్రస్వరూపాన్ని పొందితే వాళ్ళందరినీ శాంతమూర్తుల్ని చేశారు. లేనినాడు మీరు అసలు కామాక్షి దేవాలయంలోకి వెళ్ళలేరు. అవన్నీ శంకరాచార్యుల వారి అనుగ్రహమే. అక్కడ మహానుభావుడు జంబుకేశ్వరం తిరువాణక్కోయిల్ అంటారు. అక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారిలో ఉండిపోయిన అధిక తేజస్సుని తీసేసి ఆ శక్తి తాటంకములు శ్రీచక్ర తాటంకములు వేసి అమ్మవారి యొక్క చెవులకు వేశారు. కామాక్షి అమ్మవారి ఎదురుగుండా శ్రీచక్రం వేశారు. ఎన్ని చోట్ల కుంభాభిషేకాలు, ఎన్ని చోట్ల చక్ర ప్రతిష్టలో, ఎన్ని చోట్ల శిఖర ప్రతిష్టలో, ఎన్ని భాష్యాలో, ఎన్ని ప్రకరణ గ్రంథాలో, ఎంతమందితో వాదనలో, ఎంత పర్యటనో, ఎంత క్షేత్రములో, ఎన్ని తీర్థములో, ఎంత శిష్యుల్ని అనుగ్రహించడమో, ఎంతటి యజ్ఞానాన్ని ఎంత గౌరవంగా మన్నించడమో, ఇంత చెయ్యగలిగినటువంటి కారుణ్యము ఒక్క శంకర భగవత్పాదులకు మాత్రమే చెల్లు. అది అనన్య సామాన్యము. అసలు శంకరులతో సమానమైన స్థాయిని పొందుదామన్న ఊహ కూడా దుస్సాధ్యము, వేరొకరికి సాధ్యము కాదు. అంతటి గొప్ప స్థాయి శంకర భగవత్పాదులది. అందుకే వారు వచ్చినదే బోధించి మనసుని మార్చడానికి. మీతో నేను ఒక రోజున మనవి చేశా, దుష్కృత్యము చేస్తున్నాడు అంటారు, తప్పు పని చేస్తున్నాడు అంటారు. తప్పు పని చేస్తున్నాడు అంటే దానికన్నా ముందు వాడి మనసులో తప్పు ఆలోచన పుట్టింది అని. తప్పు ఆలోచన పుడితే తప్పు పని జరుగుతుంది. ఈ తప్పు ఆలోచన పుడుతున్న మనసుని సంస్కరించాలి, ఆ మనసుని భక్తి వైపుకి ముడివెయ్యాలి. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు శంకరాచార్యుల వారి కన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త మీకు ప్రపంచంలో కనపడదు. శంకరులను మించిన సైకియాట్రిస్టు ఈ ప్రపంచ పటంలో లేడు ఇంకొకరు. మనసు గురించి శంకరాచార్యుల వారు అంత గొప్పగా మాట్లాడారు. ఎన్ని పద్యాలు చేశారో, ఎన్ని శ్లోకాలు చేశారో. ఆ మనసుని తీసుకెళ్లి పరమేశ్వరుడి దగ్గర పెట్టు, తరిస్తావు. బాహ్య పూజ కాదు, మనసుని తిప్పుకో, మనసుని తిప్పుకో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యైచే తత్సరసజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది విజననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష వటుర్వా గేహీ వా యతిర విజటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అని ఎన్ని చోట్ల తామర పూలు తెచ్చానంటాడు, మారేడు దళాలు తెచ్చాను అంటాడు, పువ్వులు తెచ్చానంటాడు. ఇవన్నీ నే చేశానంటాడు. ఇవన్నీ వాడు చేయడం ఏమిటి? ఈశ్వరుడు పరమేశ్వరుడు నాతో చేయించాడనడం. మనసు పెట్టడు. మనసు పెట్టిన నాడు గొప్పవాడు. నీ మనస్సన్న పద్మం పెట్టరా పరమేశ్వరుడి దగ్గర. అది మానేసి అవి ఇవి తీసుకొచ్చానంట, అవి నువ్వు సృష్టించినవా? పరమేశ్వరుడి సృష్టిలోని పరమేశ్వరుడికి ఇచ్చావు, నువ్వు ఉపకరణానివి. అంతేకాని కొత్తగా నువ్వు తేవడానికి నువ్వు పువ్వు వికసింపజేయగలవా? నువ్వు మారేడు దళాన్ని సృష్టించగలవా? లేకపోతే బురదలో తామర పువ్వుని పుట్టించి అందులో తేనె నిక్షేపించగలవా? ఇవి చేసిన వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి దగ్గర నీ మనసు పెట్టడమే పెద్ద పూజ. పరమేశ్వరుడు ఎలా చెప్పాడో అలా నడవడమే పెద్ద పూజ. అంతేకాని పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చి రాక్షసుడిగా ప్రవర్తించడం ధార్మికం కాదు. భగవంతుడు చెప్పినట్టు ప్రవర్తించేటట్టుగా నీ మనసు మార్చుకో, అది పూజ అని మనం అడగలేమని. ఉరే ఇలా అడగండ్రా అంటే మేమేమంత పాడైపోలేదని అంటామేమోనని మన బదులు ఆ తప్పులన్నీ ఆయనే తన మీద వేసుకుని తాను పాడైపోయిన వారిలా శివుణ్ణి ప్రార్థించారు. మనం కూడా ఆ శ్లోకాన్ని చదివితే అందులో నేను నేను అని ఉంది కాబట్టి మనం చదివితే మనకి అది అన్వయమై మనకి శివానుగ్రహం కలుగుతుందని. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్పటతి జడిత స్వైరమపిత కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బద్ధ్వా శివ భవతధీనం కురు విభో. ఎప్పుడూ దిక్కుమాల తిరుగుతూ ఉంటుంది ఈశ్వర ఈ మనసు. ఎప్పుడూ నీ పాదముల దగ్గర ఉండదు. ఎలాగో ఆది భిక్షువు కదా, భక్తి అన్న పాశాలతో అటు ఇటు తిరిగే మనసన్న కోతిని కట్టి నీతో తిప్పుకో.
ఎలాగో అలా భగవంతుడి దగ్గర పెడదామని. అది చూసి గారు తరువాతి కాలంలో ధూర్జటి అనుకరించాడు. తమకం బొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యురింగ మహోద్యోగము చేయు మనము దానిం గట్టి వైరాగ్య పాశంబులన్ చుట్టి బిగించి నీ చరణస్తంభంబులన్ కట్టి బుధంబెన్నడు కల్గజేయ కదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. మనసు తిప్పు, మనసు తిప్పు, మనసు తిప్పు. అయ్యో ఈశ్వరా, నీ అనుగ్రహాన్ని పొందలేక నేను ఇలా పడిపోయి ఉన్నాను, దీనుణ్ణి అని అనరా అంటే, నేను దీనుణ్ణి ఏమిటండి, నేను చెయ్యని పూజే ఉందంటాడని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు. దృశాద్రహీయస్యాదరదలిత నీలొత్తలు రుచాదవీయంసం దీనం స్రపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. మాం అపి, అమ్మా ఎక్కడో ఉండిపోయానమ్మా కేరళలో, నువ్వేమో ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల మీద కైలాసంలో ఉన్నావమ్మా. అమ్మా పాడైపోయానమ్మా, నీ దృష్టి నా మీద పడాలమ్మా. అలా ఇలా కాదు పడ్డాం, ఒక్కసారి ఆ కన్నుల దృష్టి నిలబెట్టి నీ దయామృత వృష్టి చేత నన్ను తడిపేయి తల్లి, అప్పుడు బాగుపడతానన్నారు. శంకరులదా కర్మ, మామపి నన్ను కూడా అని శంకరాచార్యులు వారు అనాలా? ఉరే అనరా అంటే మనం అనమని ఆయన తన మీద పెట్టుకుని మాం అపి అన్నారు. మనం ఆ శ్లోకం జరిగితే కనీసం అప్పుడు మన మీద కూడా వర్షిస్తుందని. కలెక్టర్ గారికి 2 ఎకరాల భూమి ఇమ్మని దరఖాస్తు పెట్టుకోవడం రానివాడు చదువుకున్నవాడి చేత రాయించుకుని వేలిముద్ర వేసినంత మాత్రాన 2 ఎకరాల భూమి కలెక్టర్ గారు రాయని వాడికి ఇచ్చేసినట్టు, రాసిన వాడికి ఇస్తారా, వేలిముద్ర వేసిన వాడికి ఇస్తారా? వేలిముద్ర వేసిన వాడికి ఇస్తారు. అలా ఉరే నీకు చెప్పడం కూడా చేత కాదు, వేలిముద్రయి నేను చెప్పిన శ్లోకం నువ్వు చెప్పు. మాం అన్నాను కదూ, మాం అన్నప్పుడు నేను, నువ్వు చదివితే నువ్వు, నేను చదివాను అనుకోండి ఆ శ్లోకాన్ని, అమ్మా నేనమ్మా అంటే నా మీద వచ్చి పడుతుంది. తెలిసో తెలియకో ఆ శ్లోకం చదివితే వీడికి అనుగ్రహం కలుగుతుందని మన కొరకు ఆయన కిందకి దిగారు. ఇది శంకరుల కారుణ్యం. అందుకే ఆలయం కరుణాలయం. మహానుభావుడు ఒక చోట 2 చోట్ల ఆయన కర్మ. శృతౌ శాస్త్రే వైద్యే చ గుణ కవిత గణపణితౌ పురాణే మంత్రే వా స్తుతినట హాస్యేష్వచరుత కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. ఏమి శివ అంత చెడిపోయినవాడు అంటావే నన్ను? నేను పశువుని, నేనే ఒప్పుకుంటున్నాను, నువ్వు పశుపతివి. చాలదా ఈ సంబంధం? ఒక ఆవు ముళ్ళకంపల్లోకి పోయింది, పుట్టల్లోకి పోయింది. ఆవు కాసుకునేవాడు, ఆవు యజమాని ఏం చేయాలి? వాడికి అవసరం ఉన్నా లేకపోయినా పుట్ట దగ్గరికి వెళ్ళి, ముళ్ళపొర దగ్గరికి వెళ్ళి దా అని ఏదో గడ్డి చూపించి జాగ్రత్తగా ముళ్ళల్లోకి పాకి ఆ పలు పట్టుకుని మెల్లిగా లాగి ఇంకో 2 పిలిచి 2 కర్రలతో ముళ్ళు తప్పించి జాగ్రత్తగా లాగితే ఒక్క దూకు దూకి ఆవు బయటికి వచ్చేసిన తర్వాత దీని అసాధ్యం కులాయి ముళ్ళలోకి పోయింది, ఇక్కడ ఏదో తడి కట్టడం తర్వాత మళ్ళీ రేపు వెళ్ళిపోతుందేమో అని ఓ గడ్డి పట్టుకొచ్చి ఎక్కడన్నా ముళ్ళు గుచ్చుకున్నాయేమో ఆవు శరీరం అంతా తుడిచి తీసుకెళ్లి, అయ్యో పాపం అందులో ఉండిపోయింది ఏం భయపడిందో అని చెప్పి దానికి నీళ్లు పోసి కడిగి పసుపు రాసి బొట్టెట్టి తీసుకొచ్చి గుంజక్కట్టి పచ్చిగడ్డి పెట్టి ఆవు దగ్గర కూర్చుని గంగడోలు నిమిరి, అయ్యో నా ఆవు ఎంత బెంగెట్టుకుందో పాపం ముళ్లల్లో దిగింది, ఎలా గీరుకుపోయిందో అని భార్యని పిలిచి చూపించి పిల్లల్ని చూపించి, ఉరే తోలినప్పుడు జాగ్రత్తగా వెళ్ళిపోకుండా చూడండి అని పశుపతి చెప్పుకుంటున్నారా లేదా? ఆవు ముళ్లల్లోకి పోతుంది కాబట్టి పశువును ఉన్నవాడు ఏం చేస్తాడు? ముళ్లల్లో ఉన్న ఆవును తెచ్చుకుని రక్షించుకుంటాడు. అయ్యో ముళ్లల్లోకి పోయిందని బాధపడతాడు. ఈశ్వర నువ్వు పశుపతివి, నేను పశువుని, చాలదా ఈ సంబంధం? రక్షించు. అలా చూస్తావేం? పాడైపోయానంటావే? పాడైపోతే పశువుని, ఈ పశుపతివి నువ్వు కాబట్టి నువ్వు రక్షించుకో. నా స్కూటర్ దుమ్ము పడితే నన్నంటారా? ఓ స్కూటరా దిక్కుమాలిందానా, బుద్ధుందా లేదా? కోటేశ్వరరావు గారు ఎక్కుతారు కదా, ఆయనకు పూలదండ లేచి ఎరిగి మీద కూర్చోబెడతామే, అంత దుమ్ముతో ఉండొచ్చా, స్నానం చెయ్యొద్దా అంటారా? కోటేశ్వర గారు ఎంత ఉపన్యాసం చెప్తే మాత్రం ఒకసారి స్కూటర్ తుడుచుకోవద్దండి, లేకపోతే రేపు నేను వచ్చి తుడిచేస్తానని కొంతమంది చెప్పకుండా తుడిచేస్తుంటారు కొంతమంది మా ఇంటికి వచ్చి. నాకు నేను చెప్పే ఉపన్యాసాలన్నీ ఆ స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను స్వానుభవంతో చెప్తున్నవి. నాకు ఆ పేర్లు తెలిసి చెప్పడం ఎందుకు? పాపం వాళ్ళ ఇంటికి వచ్చి గురువుగారు ఎలాగో తుడుచుకోడు ఈ స్కూటరు, ఈ దుమ్ము ఎప్పుడో సీట్ ఒకటి ఇలా తుడుచుకుని ఎక్కేస్తుంటాడని మల్లె పువ్వు మెరిసిపోతున్నట్టు నేను 10 రోజులు ఊరెళ్ళి వచ్చేటప్పటికీ నేను ఎక్కే మోటార్ సైకిల్ తుడిచిపెట్టేస్తారు. ఆ తుడిచిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నేను ఒక్కసారో నమస్కారం చేస్తా, వాళ్ళ వంశము ఈశ్వరుడి చేత రక్షింపబడుగాక. వాళ్ళు చేసినటువంటి సేవకి నేను ఏం చేయగలను? కనీసం నోటితో కూడా చెప్పరు, నేను తుడిచానండి అని కూడా చెప్పరు, నాకు తెలుసు. అంటే అలా చేయమని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఓ విషయాన్ని చెప్పానంతే. కాబట్టి స్కూటర్ని అంటారా, స్కూటర్ ఉన్నవాడిని అంటారా? స్కూటర్ ఉన్నవాడిని అంటారా అని మీరు తుడుచుకోవద్దా అంటారు. పశుపతివి నువ్వు, పశువుని నేను, చాలదా మనకి ఈ సంబంధం? పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. శంకరాచార్యులు వారా పశువు?
మహానుభావుడు, ఆయన కర్మ మాట చెప్పడం. కానీ నేను అలాగంటే ఆ శ్లోకాన్ని వీళ్ళు చదువుకుంటే వీళ్ళు ఉద్ధరింపబడతారా అని మన కొరకు అంత కిందికి దిగొచ్చి ప్రార్థన చేశారు. తండ్రి గారు ఎంఏ పిహెచ్డి చేశాడు, డాక్టరేట్ చేశాడు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆయన లెక్కల మీద ప్రసంగాలు చేస్తుంటే పెద్ద పెద్ద గణిత శాస్త్రజ్ఞులు కూడా ఎంతో చెవులు రిక్కించి వింటారు. అటువంటి వాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న 13లోంచి 9 తీయాలి, 3లోంచి 9 పోదు, కాబట్టి పక్క నుంచి ఒక తప్పు తెచ్చుకో, 1 × 10, 13, ఇప్పుడు ఏది, ఇదిగో ఇవి 5, ఇవి 5, ఈ 3 వేళ్ళు ఇక్కడ ఇదిగో చిన్న పుల్ల మొక్క పెట్టుకో, పెన్ను పెట్టుకోకు, పెన్ను పెట్టకూడదు, అలా తప్పు, సరస్వతీదేవి, పుల్ల మొక్క పెట్టు, 13 ఉన్నాయా, 9 తీసేయి, 9 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తీసేయి, ఇవి లేవు, ఇంకెన్నున్నాయి, 1, 3, 4 నాన్నగారండి. ఇదిగో చూసావా, 13లో 9 పోతే 4. ఆయన కర్మ. ఆయనేమో డాక్టరేటా, ఆయన 13లో 9కి వేళ్లలో పుల్ల మొక్క ఎట్టింత చెప్పాలా కిందకి దిగొచ్చి, తన కొడుకు కోసం వేళ్ల మధ్యలో పుల్ల మొక్కట్టి లెక్కలు నేర్పిన తండ్రిలా మనని ఉద్ధరించడానికి పశుమాం సర్వజ్ఞ అన్న కరుణామూర్తి శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పుట్టినరోజు నాడు పల్లకి పట్టని వాడు కృతజ్ఞుడు కాదు. శంకరులని స్తోత్రం చెయ్యనివాడు వాడి జన్మ వృధా అయిపోలా. అంతటి మహానుభావుడు, దేశికుడు, పరమగురువు, జగద్గురువు. లోకమంతా సాష్టాంగపడింది. ఇప్పటికీ వేదాంతంలో ఏదైనా విషయాన్ని సాధికారికంగా చెప్పవలసి వస్తే శంకర భాష్యమే చూస్తారు. అంత గొప్ప భాష్యకర్త, అంతటి మహానుభావుడు కేవలం 32 సంవత్సరములు ఈ భూమండలం మీద నడయాడి ఆయన శరీరాన్ని ఉపసంహారం చేశారు. అంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేస్తూ మనందరికీ నేర్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును ప్రమాణముగా నమ్మండి, వేదము ఎలా చెప్పిందో అలా బ్రతకండి, వేద విరుద్ధమైన మాటలు మాట్లాడకండి, నోరుంది కదా అని. దుస్తర్కాస్తు విరంజతాం. మీకున్న వాదనాబలం ఏమైనా ఉంటే వేదాన్ని సమర్థించడానికి మాట్లాడండి తప్ప దుస్తర్కం చెయ్యకండి. దీనివల్ల మీరు బాగుపడతారు అని మనకి లఘు సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, శంకరాచార్యుల వారు శాబ్దికంగా పైకొస్తారు అంటారు. శాబ్దికము అంటే శబ్ద రూపంగా పైకొస్తారు అని. అది సౌందర్యలహరి శ్లోకాల రూపంలో ఉంటారు అని. అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే శంకరాచార్యుల వారే శబ్ద రూపంలో సభలో ప్రవేశిస్తారు అని. ఇవాళ శంకర జయంతి కనుక ఇప్పుడు మనందరం శంకరాచార్య స్వామి వారి పల్లకీ పట్టుకుని జయ జయ శంకర హర హర శంకర అంటూ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సన్నిధానం చేయించి, ఒక చిన్న పిల్లవాడు చక్కగా సౌందర్యలహరి శ్లోకాలన్నీ కంఠగతం. ఎంత కష్టపడి నేర్చుకున్నాడో వాడు శ్రద్ధతో. ఇవాళ ఆ పిల్లవాడు 10 శ్లోకాలు చదువుతాడు. ఈ సంవత్సరానికి ఈ ఒక్క రోజుతో ఉత్సవాన్ని పూర్తి చేద్దాం. వచ్చే సంవత్సరం శంకర భగవత్పాదులు అనుగ్రహించి 10 రోజులు ఉత్సవాన్ని చేసి ఆయన అనుగ్రహించి, నేను మళ్ళీ మరిచిపోయి డేట్లు అటు ఇటు ఇచ్చేయకుండా ఉండి చక్కగా మనం శంకరాచార్య స్వామి వారి జయంతి వైభవాన్ని 10 రోజులు ఈ దేవాలయ ప్రాంగణంలోనూ అక్కడ స్వామికి అభిషేకం చేసుకునేటటువంటి భాగ్యాన్ని శంకర భగవత్పాదులు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు ప్రసాదించుగాక అని శంకరుల పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, శంకరులంటే మహాసముద్రం. అటువంటి మహాసముద్రం గురించి చెప్పడానికి 3 రోజులు కాదు, నేను యథార్థం చెప్తున్నాను. 3 సంవత్సరముల పాటు నేను ఇలాగే కూర్చుని చెప్పినా శంకర భగవత్పాదుల యొక్క చరిత్ర చెప్పడం పూర్తి కాదు. అంతటి మహానుభావుడు శంకరులంటే. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి నమ్మి విశ్వాసంతో ఒక్క మాట చెప్పుకున్న అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. అందుకని 3 రోజులు నాకు తెలుసో తెలియదో శంకరాచార్యుల వారి మీద భక్తి అన్న మాటలో మాత్రం నాకేమీ లోటు లేదు. నేను శంకరుల్ని నమ్ముకున్నవాడిని. శంకరులంటే నాకు భక్తి ఉంది. ఆ విషయంలో మాత్రం లోటేం లేదు. కాబట్టి నాకు వచ్చో రాదో ఆ శంకరాచార్యుల వారి పేరే 10 మాటలు చెప్పుకుంటూ ఏదో వచ్చిన వాళ్ళే చెప్పాను. అన్నీ తెలుసున్నా ఏమీ తెలియని వారిలా శంకరులు చెప్పిన వినయం పూర్తిగా ఉన్నవారు కాబట్టి మీ అందరూ పోన్లే ఏదో శంకరుల గురించి చెప్తున్నాడు కదా పాపం అని తెలియని వాళ్ళల్లా విన్నారు. మీ అందరూ విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ ఇక్కడితో నా ప్రసంగం పూర్తి చేసి, మంగళం చెప్పిన తరువాత
తోటకాష్టకంతో ఇవాళ శంకర భగవత్పాదులకి నమస్కారం చెయ్యాలి. అసలు ఆ తోటకాష్టకం చాలు వ్యాఖ్యానం చేస్తే అంత గొప్పది. కాబట్టి ఆ తోటకాష్టకంతో నమస్కారం చేసి శంకరుల పల్లకి సిద్ధమై ఉంటుంది. ఏమి గోపాలకృష్ణ గారు, శంకరుల పల్లకి సిద్ధమైంది. తోటకాష్టకం అయిన తర్వాత తోసుకోకుండా గోపాలకృష్ణ గారు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్లే పట్టుకుంటారు పల్లకిని. అందరం అక్కర్లేదు, అందరం కామాక్షి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకుందాం. శంకరుల్ని కూర్చోపెట్టి ఆ పిల్లవాడు సౌందర్యలహరి శ్లోకాలు చదువుతాడు. కాబట్టి ఇప్పుడు నేను మంగళం చెప్పాక తోటకాష్టకం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.